హలో అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ గ్రూప్‌తో మాట్లాడుతున్నాను ఇండియా టీమ్‌తో. సో, అందరికీ నమస్కారం. ముందుగా ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ డాక్టర్ జీకే గారికి నా ఆత్మ ప్రణామాలు. సో, నా ఎక్స్‌పీరియన్స్ నేను ఇక్కడికి రాకముందు బ్యాంక్‌లో జాబ్ చేసేదాన్ని. సో, కంప్లీట్‌గా ఎక్స్‌పీరియన్సెస్ బేస్డ్ ఆహ్, డ్రీమ్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్‌తోనే నేనిక్కడికొచ్చాను. ఇనీషియల్లీ నాకు చిన్నప్పుడు అంటే మా మావయ్య అబ్రాడ్‌లో ఉండేవాళ్ళు. వెళ్ళాలి అని అనుకునేదాన్ని. అండ్ ఆ తర్వాత కొన్ని సిట్యుయేషన్స్ వల్ల నాకు ఓకే. ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి నేను కంప్లీట్‌గా వదిలేసాను. సో, అయితే మళ్ళీ నాకు ఎప్పుడైతే నేను మెడిటేషన్ స్టార్ట్ చేశానో, సీరీస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ లైక్ నేను చాలా రూరల్ ఏరియాలో ఉండేదాన్నప్పుడు సింధనూర్ అని. నా మెడిటేషన్ జర్నీ ఆ ఊరితో స్టార్ట్ అయింది. సో, అక్కడ ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ నాకు ఈ అబ్రాడ్ రిలేటెడ్ డ్రీమ్స్ వచ్చేవి. లైక్ మా మావయ్య వాళ్ళ ఇంట్లో, మా కజిన్ వాళ్ళ ఇంట్లో నేనున్నట్లు డ్రీమ్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్ వచ్చేవి. నాకేంటంటే ఫస్ట్‌లో నేనంత ట్రస్ట్ చేసేదాన్ని కాదు. నేను బేసికల్లీ బిగినర్‌ని అప్పుడు మెడిటేషన్ ఎక్స్‌పీరియన్సెస్. సో, అలా యాక్చువల్లీ నేను చాలా మందికి షేర్ కూడా చేసేదాన్ని కాదు. ఆ తర్వాత ఏమైందంటే, ఇంకా ఊర్లో నేను మెడిటేషన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయడము, కొన్ని మిరాకిల్ ఎక్స్‌పీరియన్సెస్ నేను చూడడము, అక్కడ మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అండ్ సీరీస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ నాకు మహాతార్ బాబాజీ కేవ్స్‌కెళ్ళడం చాలా తక్కువ టైంలో, కన్నడ వర్క్‌షాప్ స్టార్ట్ చేయడము, స్పిరిచువల్ టాబ్లెట్స్ కన్నడ. అండ్ ఆ తర్వాత నాకు సీరీస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ ఇలా రావడం స్టార్ట్ అయింది. సో, తర్వాత నేను అంటే మీరు జర్నీ స్టార్ట్ అయింది చెప్పమంటారా? లైక్ ఇక్కడికొచ్చిన తర్వాత జర్నీ చెప్పమంటారా? జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడికొచ్చి ఇప్పటి వరకు హుహు. అబ్రాడ్‌కి సంబంధించి. షూర్. షూర్. సో, అలా సీరీస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ నాకు స్టార్ట్ అయిన తర్వాత నేను కొంచెం నా లోపల తెలియకుండానే ఒక ట్రస్ట్ స్టార్ట్ అయింది. కాకపోతే నాకు ఈ డెసిషన్ తీసుకోవడానికి అసలెలా పాసిబుల్ అవుతది? నేనంటే చాలా సెటిల్డ్‌గా లోపల నాకొక స్ట్రాంగ్‌గా ఫీలింగ్ ఉండేది. 60 ఇయర్స్ వరకు నన్నెవరు ఏం చేయలేరు అని. బిఫోర్ జాబ్ నాకు ఈవెన్ సాఫ్ట్‌వేర్ ట్రై చేసేటప్పుడు కూడా ఒక గవర్నమెంట్ జాబ్ అయితే అంటే మా ఫ్యామిలీలో కంప్లీట్‌గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నమాట. మా గ్రాండ్ ఫాదర్స్ ఇద్దరు, తర్వాత ఎవరో ఒకళ్ళు కంప్లీట్‌గా ఒకళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండేవాళ్ళు. మా పిన్ని వాళ్ళు కావచ్చు, లేకపోతే మా అత్తయ్య వాళ్ళు కావచ్చు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. సో, నాకు కూడా అది స్ట్రాంగ్‌గా ఉండిపోయిందేమో తెలీదు. సో, అలా నేనొక జాబ్ తెచ్చుకోవాలి అనుకోని నేను క్రాక్ చేశాను. ఈ అన్ని చాలా కయాస్ ఉండేదప్పుడు. సో, నేను మొత్తానికి నాకొక జాబ్ కావాలి అని జెప్పేసి లోపల చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండేది. ఇంకేదేమైనా స్టేబుల్ అనమాట. అంటే ఫైనాన్షియల్లీ స్టేబుల్‌గా ఉన్నాను నేను. ఇంక నాకేం ప్రాబ్లమ్ ఉండదు. ఫైనాన్షియల్ థింగ్స్ కానీ అంటే ఒక స్టెబిలిటీ వచ్చింది కంప్లీట్‌గా అప్పటికి నాకు. కాకపోతే లోపల ఒక భయముండేది. ఎక్స్‌పీరియన్సెస్ వచ్చిన ప్రతిసారి నాకు లోపల భయముండేది. ఎలా అంటే అసలెందుకొస్తున్నాయి ఫస్ట్ థింగ్ ఈ ఎక్స్‌పీరియన్సెస్ నాకు అననేసి. ఆ తర్వాత నాకు మిరాకిల్‌గా ట్రాన్స్‌ఫర్ అవ్వడం, సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ చేసిన తర్వాత అక్కడ బెంగుళూరు షిఫ్ట్ అవ్వడం. షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా ఇంటెన్స్‌గా అన్నమాట. అప్పటి వరకు నాకేంటంటే ఓన్లీ ఎక్స్‌పీరియన్సెస్ వచ్చేవి. ఆహ్, మిరాకిల్‌గా ఏంటంటే అసల ఆ బ్రాంచ్‌కి ఎవరిని ట్రాన్స్‌ఫర్ ఇవ్వరు. బేసికల్లీ అన్నమాట. వైట్‌ఫీల్డ్ బ్రాంచ్‌కిచ్చారు. ఒక బ్యాంక్‌లో మనకి ఒక షిఫ్ట్ తీసుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్ అన్నమాట. అసల ఆ షిఫ్ట్ ఎవరికీ రాదు. సో, అలా చాలా మిరాకిల్‌గా ట్రాన్స్‌ఫర్ అయింది. అండ్ నేను అక్కడి నుంచి మూవ్ అవ్వడానికి కూడా యూజువల్లీ నన్ను రిలీవ్ చేయలేదు. అది కూడా ఒక మిరాకిల్ ఎక్స్‌పీరియన్స్ లాగా జరిగింది. లైక్ సమ్ ప్రెషర్ క్రియేట్ అవ్వడం అప్పటినుంచి వితిన్ ఒక హాఫ్ అన్ అవర్‌లో రిలీవింగ్ లెటర్ టైప్ చేసి నన్ను రిలీవింగ్ లెటర్ ఇచ్చారనమాట. అప్పటికి ఇంకా వేరే ఆమె రాలేదు. ఇదంతా ఒక డివైన్ ప్లాన్ లాగా జరిగింది. అది నార్మల్‌గా జరగలేదు. సో, ఆ తర్వాత ఈ బెంగుళూరొచ్చిన తర్వాత ఒక 1 ఆర్ 2 మంత్స్ నేను చాలా సెటిల్డ్‌గా ఉన్నాను. సో, కొత్త ప్లేస్ నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే అప్పటి వరకు రూరల్ ఏరియాలో నాకు కొంచెం అంత ఇష్టం ఉండేది కాదు. బేసిక్‌గా చెప్పాలంటే. ఎప్పుడూ ఉండలేదు కూడా. సో, సడెన్‌గా ఒక షిఫ్ట్ తీసుకునేప్పటికి హ్యాపీగా ఉంది. బెంగుళూరు ట్రాన్స్‌ఫర్ వచ్చింది. ఏదో స్పిరిచువల్ వర్క్ చేసుకోవచ్చు అన్న ఈ థాట్ ఉండేది కానీ, మళ్ళీ ఒక అబ్రాడ్ షిఫ్ట్ మళ్ళీ డ్రీమ్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్ అప్పటి వరకు ఏంటంటే నాకు ఎక్స్‌పీరియన్సెస్‌లోనే వచ్చేవి.
తర్వాత ఏంటంటే సడన్‌గా ఒక బ్యాంక్‌లో ప్రెషర్ స్టార్ట్ అయ్యేదనమాట. అండ్ ఒక వైట్ ఫీల్డ్ ఏరియాలో మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ కానీ, ఎక్స్‌పీరియన్సెస్ ఈ ఈ అబ్రాడ్ రిలేటెడ్ థింగ్స్ అడిగేవాళ్ళు. వాళ్ళ పిల్లలు అక్కడ ఉండేవాళ్ళు. అంటే చాలా ఎక్కువ షేర్ చేసుకునేవాళ్ళనమాట. సో, అలా అయ్యేటప్పటికి నాకు ప్రెషర్ స్టార్ట్ అయిపోయింది లోపల. నాకేంటంటే ఎక్స్‌పీరియన్సెస్‌తో డీకోడ్ చేసుకుంటాం కదా! ప్రతిదీ. అసలెందుకిలా అవుతుంది? అంతా బానే ఉంది కదా! అనేసి లోపల నాకు చాలా స్ట్రాంగ్‌గా ఉండేదనమాట. అంటే ఆహ్, ఓకే. మంచి ప్లేస్‌లో ఉన్నాము. అంతా నార్మల్‌గానే జరుగుతోంది అని చెప్పి. సడెన్‌గా మా బ్రాంచ్‌కి రావాల్సిన ఎవరైతే ఇంకొకళ్ళుంటారో ఒక ఎంప్లాయీ ఆవిడేం చేశారంటే మధ్యలో వచ్చేసి కొన్ని డేస్ ఉండడం. తను నాకు చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళు. ఎవరైతే వేరే ప్లేస్‌లో ఇంకొక ఎంప్లాయీ రావాలో, కాకపోతే తనకి చాలా డిస్టెన్స్ ఉండేది. ఆవిడేంటంటే సడెన్‌గా నేను ఇంత ట్రావెల్ చేయలేకపోతున్నాను. బెంగుళూరులో ట్రావెలింగ్ చాలా కష్టం. నాకు 3 అవర్స్ అవుతుంది. రోజు మార్నింగ్ 6:30, 7కి స్టార్ట్ అవ్వాల్సొస్తుంది అని చెప్పేసి ఆవిడేంటంటే టెంపరరీగా అన్నమాట. డెప్యుటేషన్ మళ్ళీ వితిన్ ద బ్రాంచ్ మనకి వితిన్ ద జోనల్ ప్లేస్‌లో ఏరియాలో ఆవిడ వేరే వాళ్ళని రీప్లేస్ చేయాలన్నమాట. సో, ఇద్దరు ఏంటంటే మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్‌లా తీసుకున్నారు. సో, ఈ కొత్త ఆవిడ వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకేమి ఇది లేదు అని అనుకున్నప్పుడు, ఈ కొత్త ఆవిడ వచ్చిన దగ్గర నుంచి మేనేజర్ కొంచెం డిఫరెంట్‌గా ఉండడం. లైక్ నన్నెక్కువ డెప్యుటేషన్స్‌కి పంపించడం. అప్పటి వరకేంటంటే వాళ్ళే చూసుకునేవాళ్ళు. నేను చిన్నదాన్ని బ్రాంచ్‌లో అందరికంటే. తినెలా వెళ్తది అని జెప్పేసి, వాళ్ళే ఏవైనా థింగ్స్ ఉంటే డెప్యుటేషన్స్ ఉంటే రిమైనింగ్ థింగ్స్ ఉంటాయి. బట్ ఈవిడ వచ్చిన తర్వాత కొంచెం ఆవిడ మేనేజర్‌కి క్లోజ్ అవ్వడం, నాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. సో, నేను మళ్ళీ చెక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే సేమ్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నమాట. ఈ సీరీస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ అదే టైంలో మా మావయ్య యూఎస్ నుంచి ఇక్కడికి రావడం. అంటే ఒకసారి జస్ట్ విజిట్ పర్పస్‌లో రావడం. నేను వచ్చి తనకి నచ్చలేదు బేసిక్‌గా. నేను కంఫర్టబుల్‌గానే ఉన్నాను. బట్ అప్పటి వరకు ఏంటంటే ఎక్స్‌ప్రెస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎలా అంటే నువ్వు కూడా అక్కడుంటే బావుండేది. నేను నీకేం చేయలేకపోయాను. సంథింగ్ ఇలా అన్నమాట. అప్పటికి నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? వద్దా? అని ఇంకా ఎగ్జామ్స్ ఓకే. అసలిది అవుతదా? లేదా? సెకండరీ. ఫస్ట్ నేను ఎగ్జామ్స్ అన్నా స్టార్ట్ చేద్దాము. ఈ సీరీస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ ఈ ప్రెషరొస్తుంది. అట్‌లీస్ట్ మనం ఈ ఎక్స్‌పీరియన్సెస్ రిలేట్‌గా చేసుకుంటే కొంచెం బెటర్‌గా ఉంటది అని జెప్పేసి. అప్పటికి ఇంక నేను ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేశాను. టోఫెల్, జీఆర్ఈ ఎగ్జామ్స్ అప్లై చేయడం ఈ ప్రాసెస్‌లో అన్నమాట. ఈ ప్రాసెస్‌లో నాకు మళ్ళీ వితిన్ ద బ్రాంచ్ అసలు నాకు ఆ బ్రాంచ్‌లో ఉండాలని అప్పటికి అనిపించలేదు. వితిన్ 11 మంత్స్ ఆఫ్ స్పాన్‌లో మళ్ళీ నాకు ఇంకొక ట్రాన్స్‌ఫర్ వచ్చింది. సో, ఈ కొత్త బ్రాంచ్ ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర. ఈ కొత్త బ్రాంచ్ ఏంటంటే, ఆ బ్రాంచ్‌లో చాలా ఓల్డ్ పీపుల్ ఉండేవాళ్ళు. ఒక మేనేజర్ ఒక్కళ్ళేంటంటే హ్మ్, కొంచెం సపోర్టివ్ అండ్ మామూలుగా యంగ్ అనమాట. సో, ఈ ఓల్డ్ పీపుల్ ఎప్పుడైతే వీళ్ళు రిటైర్మెంట్‌కి దగ్గరలో ఉన్నవాళ్ళు వాళ్ళు. సో, ఆ సార్ ఎప్పుడు నాతో ఇంకా ఇదే షేర్ చేసేవాళ్ళు. ఏంటంటే, "నువ్వెందుకిక్కడున్నావమ్మా?" అంటే నాకప్పటికి నేను ఎవరికీ షేర్ చేయలేదు. ఎందుకంటే, నేనింకా ఈ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నానంటే, మళ్ళీ నా మీద ప్రెషర్ స్టార్ట్ అవుతది. ఏదో ఒక వర్క్ వర్క్ ఇస్తారు. వీళ్ళు ఖాళీగా ఉన్నారు అనన్నట్టు అసలు నాకు ఇది యాక్చువల్లీ నేను చెప్పాలి వాళ్ళకి. ఏదైనా ఇలాంటి రిలేటెడ్ థింగ్స్ ఏదైనా చేస్తున్నప్పుడు. బట్ నేనెవరికీ షేర్ చేయలేదు. అసలు ఇది అవుతదో లేదో తెలీదు. ఎందుకు నేను ఊరికే ఒక సీన్ క్రియేట్ చేయడం అన్నట్టు నేనెవరికీ షేర్ చేయలేదు. ఆయన ప్రతిసారి అనేవాళ్ళు, "నువ్వెందుకు ఇక్కడుంటున్నావు? మోస్ట్‌లీ నీకొస్తే ఒక 1,00,000 సాలరీ వస్తది. ఇక్కడుంటే 1,50,000 వస్తది. నువ్వు అబ్రాడ్ ఎళ్తే చాలా బాగా సెటిల్ అవుతావు కదా! ఈవెన్ ఈ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నా నువ్వు ఇక్కడ పెట్టే ఎనర్జీ అంతా నీకింకా చాలా ఎక్కువ పే వస్తది" అని చెప్పేవాళ్ళు. అసలాయన ఎందుకు నాకు చెప్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు. ఈవెన్ నేను కాల్స్ ఉన్నా గూడా నేను వాళ్ళ ముందు ఏం మాట్లాడేదాన్ని కాదు. అప్పటికి కన్సల్టెన్సీ థింగ్స్ ఇలా ఉన్నప్పుడు. సో, ఇంక నాకు లోపల ఒక క్లారిటీ వచ్చింది. మేబీ అప్పటి వరకు ఒక ఆహ్, తెలియకుండానే ఒక భయముండేది. ఇది అవుతుందా? లేదా? అని చెప్పి. సో, సడెన్‌గా క్లారిటీ ఏమో తెలియకుండా నాకొక క్లారిటీ వచ్చేదనమాట. ఓకే. మేబీ నేను నెక్స్ట్ షిఫ్ట్ తీసుకోవాలేమో అని ఇంటర్నల్‌గా నన్ను నేను రెడీ చేసుకున్నట్టు. ఈ ప్రాసెస్‌లో ఇంకొక భయం అసలు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. మంచిగా చేసుకోవచ్చు కదా! ఉన్న జాబ్ చేసుకోవచ్చు కదా! వాళ్ళకేంటి కంఫర్టబుల్‌గా, స్టేబుల్‌గా ఉండాలి. సో, ఆ టైంలో అదొక భయం. ఫస్ట్ అసలు ఇంత షిఫ్ట్ తీసుకోవాలి అంటే ఫ్యామిలీ ఎలా ఉంటారు అని. అఫ్‌కోర్స్ ఇంటర్నల్‌గా మా మావయ్యకప్పుడు సపోర్ట్ చేద్దామనున్నా. సో, ఇంట్లో చెప్పాను. ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నప్పుడే. నేను ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి సర్టిఫికేట్స్ తెచ్చుకోవడం. సో, నేను అక్కడే చదువుకున్నాను. మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఇంజినీరింగ్. సో, అక్కడికెళ్ళి ఈ మనం ఏదైనా కాలేజ్ నుంచి తీసుకోవాలి కదా!
సో, అప్పటి నుంచి ఆ సర్టిఫికేట్స్ తీసుకోవడము, వాళ్ళకి కొద్ది కొద్దిగా నేను షేర్ చేయడం స్టార్ట్ చేశాను. మా మదర్ ఏంటంటే అది ఆహ్, ఫార్చునేట్ అనాలో, అన్‌ఫార్చునేట్‌లీ ఏమో తెలియకుండా ఇంట్లో సిట్యుయేషన్స్ నాకు నన్ను పంపించడానికి అలా మారిపోయాయా అనేది కూడా నాకు తెలీదు ఇప్పటికి. సడెన్‌గా ఇంట్లో సిట్యుయేషన్స్ అన్నీ మారిపోయి, మా మదర్ నాకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో, "నువ్విక్కడ ఉండడం కంటే నువ్వు ఎళ్ళడమే బెటర్. అట్‌లీస్ట్ నువ్వు హ్యాపీగా ఉంటావు. ఈ పెళ్లి రిమైనింగ్ థింగ్స్ అన్నీ తీసి పక్కన పెడితే" ఆహ్, సో, మా మావయ్య అప్పటికేంటంటే ప్రామిస్ చేశారు. లైక్ ఏంటంటే, "నేను చూసుకుంటాను" అని. "నేనెప్పటికి ఏం చేయలేదు మీకు. నేను చూసుకుంటాను. అక్కడికొస్తే అట్‌లీస్ట్ తను హ్యాపీగా ఉంటది" అని జెప్పేసి ఇలా అనడం. అదేంటంటే ఒక మాయ అంటారు కదా! అలా క్రియేట్ అయింది చెప్పాలంటే. సో, ఆ తర్వాత థింగ్స్ అన్నీ సెట్ అయిపోయాయి. వీసా వచ్చేసింది. ఎళ్ళే టైంలో డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌గా వాళ్ళు సపోర్ట్ చెయ్యము అని కాదు. సో, ఏంటంటే ఏదో మాట్లాడడం స్టార్ట్ చేశారు. లైక్ ఏంటంటే, "ఇప్పుడు ఇంత ఎక్స్‌పెన్సివ్ అవుతది. నీకు లోన్ అప్లై చేశాను. లోన్ అవ్వలేదు. మేబీ ఎంప్లాయ్ అని అవ్వలేదు. సంథింగ్ డిఫరెంట్ రీజన్స్ అవి. షూరిటీ పెట్టాము. అన్నీ ట్రై చేశాము." సో, నాకింకా అప్పుడు మళ్ళీ క్వెషన్ మార్క్ అనమాట. అసలేంటి ఇప్పుడు స్టెప్ తీసుకోవాలా లేదా? ఎక్స్‌పీరియన్సెస్ తీసుకొని ఇంకా థింగ్స్ మళ్ళీ నేను అబ్రాడ్‌కి ఓకే. వీసా వచ్చింది కాబట్టి ఆ ప్రాసెస్‌లో మళ్ళీ నేనిక్కడికొచ్చాను. సో, సపోర్ట్ చేస్తామని చెప్పారు. మా మదర్ చాలా సపోర్టివ్‌గా ఉన్నారు ఆ టైంలో ఇంకా. సో, ఎలాగో స్టెప్ తీసుకున్నాను కదా! నేను సపోర్ట్ చేస్తానన్నట్టు. అండ్ ఆ తర్వాత నేనిక్కడికి షిఫ్ట్ వెంటనే ఇక్కడికొచ్చిన తర్వాత థింగ్స్ అన్నీ ఎలా సెట్ అయిపోయాయి అనంటే ఫస్ట్ కాలేజ్ షిఫ్ట్ జరిగింది. ఈ కాలేజ్‌కొచ్చే ముందు నాకు టెక్సాస్ స్టేట్ యూనివర్సిటీ వచ్చింది. నేను ఎంబీఏ అప్లై చేసుకున్నాను. సో, ఆ తర్వాత నేను మళ్ళీ షిఫ్ట్ తీసుకున్నాను ఒక్లహోమా అని. సో, ఈ ఒక్లహోమా ప్లేస్‌కి రావడానికి మా కజిన్ సిస్టర్ తనిక్కడే చదివేవాళ్ళు. సో, అప్పుడు అప్లికేషన్ కోసం నాకు ఎంబీఏ చేయడం ఇష్టం లేదు బేసిక్‌గా. అంటే మళ్ళీ కాలేజ్ అప్లికేషన్ కోసం ఇక్కడ ఒక్లహోమా అనే ఒక ప్లేస్ ఉంది అని, ఈ కాలేజ్ అప్లికేషన్ కోసం ఇంక నేను స్పిరిచ్యువల్‌గా అప్లికేషన్ కొంచెం ప్రాసెస్ లేట్ అయింది ట్రాన్స్‌ఫర్ ఇది. సో, అప్పుడు నేను అనుకున్నాను ఏదైనా రియల్‌గా నాకొక స్పిరిచ్యువల్ వర్క్ చేయడానికి నాకొక సిట్యుయేషన్ అక్కడ క్రియేట్ అయితే మేబీ ఏ ప్లేస్ అయితే నాకు సూటబుల్ అవుతదో ఆ ప్లేస్‌కి నేను వెళ్ళాలి అని. సో, అలా నేను ఒక్లహోమా వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్. అంటే నేను అనుకున్నట్టు అంత హ్యాపీగా అయితే ఏం లేదు. ఎందుకంటే ఉన్న విషయం నేను చాలా క్లియర్‌గా చెప్పాలి. ఈ ప్రాసెస్‌లో నా ట్రాన్స్‌ఫర్మేషన్ చెప్పాలి. నేను ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో, అది కూడా చాలా క్లియర్‌గా చెప్దామని నేను అనుకుంటున్నాను. అది తీసుకునే వాళ్ళు ఎలా తీసుకున్నా గూడా. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఏంటంటే, నేను కాలేజ్‌కి వెళ్తున్న ప్రాసెస్‌లో ఇంక రేపు కాలేజ్‌లో జాయిన్ అవుతాననగా, ఒక సీరీస్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్ స్టార్ట్ అయ్యాయి నాకు. ఎలా అంటే, మా ఫాదర్ చనిపోయినట్లు. ఒక 1 డే ఆల్‌మోస్ట్ నేను 12:00కి పడుకున్నాను నైట్. 12-4:30 మధ్యలో సీరీస్ ఆఫ్ డ్రీమ్స్ ఒక 4 టైమ్స్ మా ఫాదర్ చనిపోయినట్టు నాకు డ్రీమ్ స్టార్ట్ అయిందనమాట. ఎలా అంటే నేను పడుకున్నాను. మా ఫాదర్ ఏదో ఇలా బాలేనట్టు ఒక డ్రీము. మళ్ళీ భయంతో లేచాను మళ్ళీ. మళ్ళీ పడుకున్నాను. పడుకున్న ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 15 మినిట్స్‌కి సేమ్ డ్రీమ్. ఏదో చనిపోతారు అన్నట్లు. అగైన్ సేమ్ డ్రీమ్ ఆయన చనిపోయినట్లు. మళ్ళీ తర్వాత ఫోర్త్ డ్రీమ్ నేను చాలా ఏడుస్తున్నట్లు. రేపు కాలేజ్‌లో నేను జాయిన్ అవుతాను అన్న టైంలో నాకు ఒక భయం క్రియేట్ చేసింది చెప్పాలంటే. అసలది ఎంత భయమంటే జనరల్‌గా ఏంటి అంటే మనం నాకింతకు ముందు కూడా నేను కంప్లీట్‌గా ట్రస్ట్ చేసింది డ్రీమ్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్. ఆ రోజొచ్చిన డ్రీమ్ నాకు 4 టైమ్స్ నేను మధ్యలో మెడిటేషన్ చేసి పడుకొని ఓకే. ఇది న్యూట్రలైజ్ చేద్దాము. న్యూట్రల్ చేసి మళ్ళీ పడుకుందాము. అసలెందుకిలా అవుతుంది అనుకున్న టైంలో మళ్ళీ పడుకున్నా మళ్ళీ సేమ్ రిపీట్ అయ్యేది. ఆ 4 టైమ్స్ ఒకే డ్రీమ్ నాకిలా రిపిటేషన్ అవ్వడం ఫస్ట్ టైమ్ ఆ ఎక్స్‌పీరియన్స్. ఒక భయం స్టార్ట్ అయింది. అసలేంటిది రేపు కాలేజ్‌కి నేనెళ్తున్నాను. ఈ ఎక్స్‌పీరియన్స్ రావడం అని జెప్పేసి. నిజంగా ఆ డ్రీమ్ నాకేదైతే ఫస్ట్ డే వచ్చిందో ఒక ఎక్స్‌పీరియన్స్, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అంత హార్డ్‌గా ఉంటది అనేది నాకప్పుడే అర్థమైపోయింది. అప్పటి వరకు నాకు ఇంత ఎక్స్‌పీరియన్సెస్ ఇంత హార్డ్‌గా రాలేదు. ఓకే. ఫ్యామిలీ ఉన్నారు. కజిన్ ఉన్నాడు, అంకుల్ ఉన్నారు, మా మదర్ ఉన్నారు. బేసికల్లీ నాకు కొంచెం సేవింగ్స్ అమౌంట్ ఉంది. సో, నేను ఎలా అయినా సర్వైవ్ అవుతాను. ఈ ప్రాసెస్‌నంతా క్రాస్ చేస్తాను అని లోపల ఎక్కడో చాలా స్ట్రాంగ్‌గా ఉండేదనమాట. చాలా ఎక్స్‌పీరియన్సెస్ నేను అంతకుముందు గూడా చూసిన తర్వాత, ఒక జాబ్ తెచ్చుకున్న తర్వాత, నాకు ఈ ఎక్స్‌పీరియన్సెస్ చాలా నార్మల్‌గా అవుతూ ఉండేవి ఇలా. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా ఆడ్ ఎక్స్‌పీరియన్స్ జరిగింది. సో, అక్కడి నుంచి నా ట్రాన్స్‌ఫర్మేషన్ స్టార్ట్ అయింది.
రూమ్‌తో ఎక్స్‌పీరియన్సెస్, డిఫరెంట్ పర్సన్స్‌తో ఎక్స్‌పీరియన్సెస్, వర్క్‌లో ఎక్స్‌పీరియన్సెస్ ఇలా ఏంటంటే నంబర్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ తీసుకున్నాను. అప్పటి వరకు ఏంటంటే చాలా స్కిప్ చేసేదాన్ని అని నేను అర్థమైంది. అంటే అది ఏజ్ అనేది మనకి ఫిజికల్‌గా మన బాడీ ఏజ్ కాదు. సోల్ ఏజ్ అని కొన్ని విషయాలు అర్థమవ్వడం. చాలా విషయాలు నేను స్కిప్ చేశాను. అండ్ డీకోడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ నేను బిఫోర్ 10 ఇయర్సే తీసుకొని ఉండాల్సింది. సో, నేను ఇంటర్మీడియేట్ ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్‌లో ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కి కనెక్ట్ అయినప్పుడే కృష్ణ ప్రసాద్ అని నా ఫస్ట్ స్పిరిచ్యువల్ గురు. ఇంతకుముందు ఎప్పుడు టీచర్స్ నాకెప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు. సో, కృష్ణ ప్రసాద్ అని సేమ్ నా ఏజ్ గ్రూపే. నాకంటే ఒక 3, 4 ఇయర్స్ తను పెద్ద. సో, తనప్పుడు నాకు టీచర్ అనమాట. ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో చాలా సపోర్ట్ చేయడం, ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంకెళ్ళడం ఇలా తను చాలా సపోర్ట్ చేసేవాళ్ళు నాకు. తనప్పుడు చెప్పేవాడు, "నీ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ చూసి" అంటే మా ఇంట్లో సిట్యుయేషన్స్ కానీ, నా పర్సనల్‌గా నన్ను చూసిన తర్వాత తనెప్పుడు ఏంటంటే, "బెటర్ నీకు ఈ జాబ్స్ ఇవన్నీ సెట్ అవ్వవు. నువ్వు అనవసరంగా ఎక్కువ ఫోకస్ చేస్తున్నావు. కోర్సెస్ చెయ్యి, ఆశ్రమంకెళ్ళు. ఆశ్రమంలో టీచర్‌గా జాయిన్ అవ్వు అక్కడ. నేను కావాలంటే నిన్ను రికమెండ్ చేస్తానని" చాలా సార్లు నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు. నాకేంటంటే నేను చాలా మెటీరియలిస్టిక్‌గా ఆలోచించేదాన్ని. చాలా లాజికల్‌గా. ఎలా అంటే జాబ్ ఉండాలి. ఒక కంఫర్టబుల్‌గా ఒకటి మనం సెట్ చేసుకోవాలి. మనకున్న ఫ్రీ టైమ్‌లో సర్వీస్ చేయాలి. అంతేగాని కంప్లీట్‌గా దాన్నొదిలేసి నేను సర్వీస్ చేస్తాను అనేది నేను కంప్లీట్‌గా ఎగైనెస్ట్ అనమాట. ఆ కాల్ నాకు నిజంగా నేనప్పుడు తీసుకొని ఉండుంటే డిఫరెంట్‌గా ఉండుండేదేమో నాకు తెలీదు. సో, ఆ టైంలో నేనేంటంటే మెటీరియలిస్టిక్ థింగ్స్‌ని ట్రస్ట్ చేశాను. బేసికల్లీ ఫ్యామిలీ అంటే ఇంకా ఫ్యామిలీ అంటే ఇలాగే ఉండాలి. మా ఫాదర్ ఏం చెప్తే అది చేయాలి. ఇలా థాట్ ప్రాసెస్ ఉండేది నాకు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత అప్పుడు నాకనిపించింది ఓకే. 10 ఇయర్స్ ముందు కూడా నాకు ఇలాంటి ఎక్స్‌పీరియన్సెసే వచ్చాయి. ఎంత స్కిప్ చేసేదాన్ని నేనంటే అది నాకే తెలుస్తది. అంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక భయంతో తెలియకుండానే స్కిప్ చేసేదాన్ని. కావాలని స్కిప్ చేసేదాన్ని. ఒక భయాన్ని క్రియేట్ చేసుకొని స్కిప్ చేసేదాన్ని. నంబర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ నాకప్పటి వరకు జరిగినా కూడా ఆహ్, చిన్న ఏజ్ కావచ్చు, మేబీ ఒక భయం కావచ్చు, ఆహ్, లేదంటే స్కిప్ కొట్టడానికి ఒక బద్ధకం కావచ్చు, ఇంకేదైనా ఒక ఎక్స్‌పీరియన్స్ తీసుకోవడానికి ఒక భయం కావచ్చు. మేబీ రియాలిటీలో ఎలా ఫేస్ చేయాలి అన్న భయం కావచ్చు. ఇక్కడికొచ్చిన తర్వాత ఇంక నేనది స్కిప్ చేయడానికి అవ్వలేదు. ఒక ఫ్లోలో వచ్చేసాను చెప్పాలంటే. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ ఒక ఫ్లోలో వచ్చేసాను. ఒక ఎనర్జీ ఫ్లోలో వచ్చేసాను. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత రియాలిటీ స్టార్ట్ అయింది. ఈ రియాలిటీలో ఏంటంటే నేను చాలా మేజర్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ తీసుకోవాలి. ఎలాంటి సిట్యుయేషన్స్‌నైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. కంప్లీట్‌గా ఇంకా అన్ని సపోర్ట్స్ చెప్పాలంటే. ఒక్క సపోర్ట్ ఏంటంటే మా మదర్. ఈ ప్రాసెస్‌లో నాకు ఆ రోజు అప్పటి వరకు నాకెప్పుడూ అంత సపోర్ట్ చేయలేని మా మదర్, నేనిక్కడికొచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాన్స్టెంట్‌గా అసలేది నన్ను క్వెషన్ చేయరనమాట. "నువ్వేం చేస్తున్నావు? నువ్వు జాబ్ చేస్తున్నావా లేదా? నీకు మనీ ఎలా అడ్జస్ట్ అవుతున్నాయి?" నిజంగా చెప్పాలంటే అది బ్లెస్సింగో లేకపోతే నాకు ఒక్కొక్కసారి భయమేస్తది. అంటే అన్ని రిలేషన్‌షిప్స్ నాకు ఈ ప్రాసెస్‌లో నా ఫ్రెండ్స్ కావచ్చు, ట్రస్ట్ చేసే వాళ్ళు ఒక 2, 3 పీపుల్ ఉంటారేమో అంతే. 3, 4 చెప్పాలంటే. ఈ రోజు వరకు అసలు నువ్వేం చేస్తున్నావు? నువ్వు జాబ్ చేస్తున్నావా లేదా? లేకపోతే నువ్వెక్కడికెళ్తున్నావు? నువ్వు మెడిటేషన్‌కెళ్తున్నావా? మెడిటేషన్ ఈవెంట్స్ చేస్తున్నావా? అని ఒక్క సింగిల్ క్వెషన్ కూడా నన్నడగలేదు. సో, అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తది. ఒక సింగిల్ క్వెషన్ అసలేం జేస్తున్నావు? ఎక్కడుంటున్నావు? ఇన్ని డబ్బులేం జేస్తున్నావు? మొత్తం సేవింగ్స్ అయిపోగొట్టావు. మా మదర్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు ఈ ప్రాసెస్‌లో. తనే నాకు కాల్ జేసి "నీకేం కావాలో చెప్పు. నేను ట్రాన్స్‌ఫర్ జేస్తాను. నువ్వసలు దేని గురించి వర్రీ అవ్వద్దు" అని. మేబీ ఆ ఒక్క రిలేషన్‌షిప్ నాతో స్టేబుల్‌గా ఉందేమో. అప్పటి వరకు నాకు కొంచెం లోపల ఉండేది. ఫ్యామిలీ సపోర్ట్ లేదు అని జెప్పేసి. సో, ఇంకా మదరే నాకు చాలా సపోర్ట్‌గా ఉన్నారు ఈ రోజుకి ఇప్పటికి. సో, కమింగ్ టు నా ఎక్స్‌పీరియన్సెస్‌కొస్తే ఈ డ్రీమ్స్ అండ్ ఇంట్యూషన్స్ ఇలా నాకు ఎక్స్‌పీరియన్సెస్ స్టార్ట్ అయ్యేవి. ఇంక నాకు అర్థమైపోయింది. ఓకే. చాలా హార్డ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఉంటాయి. నేను యాక్సెప్ట్ చేయకపోతే అని. ఇనీషియల్‌గా అసలు నాకు తెలిసేది కూడా కాదు. ఈ ఎక్స్‌పీరియన్స్ ఇది ఎక్స్‌పీరియన్సా? ఇక్కడ చేంజ్ అవ్వాలా అని. సో, అలా నాకు ఒక ఫుల్ మూన్ మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు పిరమిడ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది మళ్ళీ. సేమ్ నాకు ఇనీషియల్‌గా ఇండియాలో ఉన్నప్పుడు ఏదైతే ఒక సింధనూర్ అనే ప్లేస్‌లో నేను ఆ పిరమిడ్‌కి వర్క్ చేశానో, అసలు ఇక్కడున్న సిట్యుయేషన్స్‌కి నాకు అసలు ట్రస్ట్ చేయాలనిపించేది కాదు. ఎలా అంటే హ్మ్. కంప్లీట్‌గా ఒక మెడిటేషన్ టీచ్ చేయడానికి, ఒక మెడిటేషన్ గురించి చెప్పడానికి చాలా భయపడేదాన్ని ఫస్ట్‌లో నేను. వెజిటేరియన్ అని చెప్పడానికే భయపడేదాన్ని. చుట్టుపక్కల ఉన్న సిట్యుయేషన్స్‌కి. ఒక వెజిటేరియన్ అని చెప్తే అసలు వీళ్ళెలా చూస్తారో, నేనేదో డిఫరెంట్‌గా ఉన్నట్టు చూస్తారేమో అని అన్నట్టు.
తర్వాత తర్వాత నాకు ఒక పిరమిడ్ ఎక్స్పీరియన్స్ రావడం, ఒక డ్రీమ్ ఎక్స్పీరియన్స్ రావడం, తర్వాత వర్క్ చేయాలని స్టాల్స్ పెట్టడం, చిన్నగా గ్రూప్స్ అండ్ కమ్యూనిటీస్‌లో యాడ్ అవ్వడం, ఎక్స్‌ప్రెస్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. నేనొక వెజిటేరియన్‌ని ఇలాగా అని జెప్పేసి. నా రూమ్‌మేట్స్ తోటి కొంచెం ప్రాబ్లమ్ ఉండేది అప్పుడు. ఈ షేరింగ్ ఎక్స్‌పీరియన్సెస్. ఇనీషియల్‌గా నాకనిపిచ్చేది హ్యాపీగా బెంగుళూరులో మంచి 1 బీహెచ్‌కే ఫ్లాట్ తీసుకొని చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఈవెన్ నాకు ఫ్రెండ్సొచ్చి ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ చేసినా గూడా నచ్చేది కాదు. ఒక అమ్మాయి ఎప్పుడో వ్యాలీ నుంచి వచ్చేవాళ్ళు నాతో అప్పుడప్పుడు ఉండడానికి. తను సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్ళు. లాక్‌డౌన్ టైమ్‌లో అప్పుడప్పుడు తనకి ఆఫీస్‌కి జాయిన్ అవ్వాలన్నప్పుడు. ఈవెన్ తనొచ్చి ఏదన్నా వాష్‌రూమ్‌లో నాకు ఈవెన్ వాటర్ పడినా గూడా నచ్చేది కాదనమాట. నేను చాలా క్లియర్‌గా చెప్పేదాన్ని. కావాలంటే మనం 2 బీహెచ్‌కే తీసుకొనుందాము. నాకు ఇలా నచ్చదు అని జెప్పి. అంత పర్టిక్యులర్ నేను. అలాంటిది షేరింగ్‌లోకొచ్చి ఇంతమంది మధ్యలో ఉండడం అస్సలు నచ్చేది కాదు కొత్తలో. ఎంత నేను చేంజ్ చేసుకున్నానంటే, ఆ మిర్రర్ కాన్సెప్ట్ అప్లై చేసి స్టార్టింగ్ అసలు ఎప్పుడెళ్ళిపోదామా? ఎప్పుడెళ్ళిపోదామా? ఇంక నాకు అవసరం లేదు. నేను అప్పటికి జాబ్ లీవ్ పెట్టాను. సో, అప్పటికి నాకింక బ్యాంక్ వాళ్ళేమి మెయిల్స్ పంపించలేదు మళ్ళీ. సో, ఇప్పుడెళ్ళిపోయినా నాకు ఈ జాబ్ ఉంటది. వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఎళ్ళిపోదామా అని ఇప్పుడు టికెట్స్ సెర్చ్ చేసుకునేదాన్ననమాట. మా మదర్‌కి కూడా చెప్పేసేదాన్ని. నేను కావాలంటే వచ్చేస్తాను ఏ టైంలో అయినా. మీరు నన్నేది రిస్ట్రిక్ట్ చేయొద్దు. ఏ ఫోర్స్ చేయొద్దు అని చెప్పేసి. సో, అలా నాకు ఎప్పుడు ఎళ్ళిపోదామా? ఎప్పుడెళ్ళిపోదామా? అనిపిచ్చేది. ఎళ్ళిపోదాం అనుకున్న ప్రాసెస్‌లో మళ్ళీ ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చేది. మళ్ళీ అక్కడికెళ్ళినా ఏం చేస్తాము? ఇన్ని ఎక్స్‌పీరియన్సెస్ స్కిప్ చేశాను కదా! ఇదేదో ఎప్పుడో 17, 18 ఇయర్స్ ముందే చేసుండాల్సింది అని జెప్పి, మళ్ళీ స్టేబుల్ చేసుకునేదాన్ననమాట. ఈ ప్రాసెస్‌లో చాలా రూమ్స్ షిఫ్ట్ అయ్యేదాన్ని. 2 మంత్స్‌కి. ఈవెన్ కొన్ని కొన్ని రూమ్స్ అయితే ఒక 1 మంత్‌కే. తర్వాత కాలేజ్‌లో పార్ట్ టైమ్. ఎంత మేనిఫెస్ట్ చేసేదాన్ని నేను మెటీరియలిస్టిక్ థింగ్స్‌ని ఇక్కడికొచ్చిన తర్వాత అంటే, కంప్లీట్‌గా నాకొక పార్ట్ టైమ్ రావాలి, ఇంత అమౌంట్ రావాలి, సో కంఫర్టబుల్‌గా ఉండాలి అని చెప్పి. ఎన్ని సార్లు మేనిఫెస్ట్ చేసినా అది రోడ్డు మీద కాయిన్స్ కనిపించడము. తర్వాత ఈవెన్ పార్ట్ టైమ్ దగ్గరలో కాలేజ్ దగ్గరికెళ్తే నాకు ఈ క్యాబ్స్‌కి వీటికి అమౌంట్ అవ్వదు. కాలేజ్ దగ్గరికి షిఫ్ట్ అవ్వాలి అని జెప్పి చాలా ఎనర్జీ పెట్టి కాలేజ్‌కి షిఫ్ట్ అయ్యే టైంలో ఆ పార్ట్ టైమ్ మారిపోయింది. సో, సీరీస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ ఈ ప్లేస్ నుంచి మళ్ళీ సమ్మర్‌లో వేరే ప్లేస్‌కెళ్ళాలి పార్ట్ టైమ్ జాబ్ కోసమని ఎన్ని ఎక్స్‌పీరియన్సెస్ అంటే చాలా ఆడ్ ఎక్స్‌పీరియన్సెస్ వచ్చేవి నాకు. సో, అన్ని ఆడ్ ఎక్స్‌పీరియన్సెస్ తర్వాత మళ్ళీ నేను రియలైజ్ అయింది. ఓకే. ఇక్కడ థింగ్ అనేది నేను పార్ట్ టైమ్ జాబ్ చేయడం డబ్బులు కాదు. ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నానని కాదు. ఆహ్, ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో, ఒక లెర్నింగ్ అనేది నేను స్కిప్ చేస్తున్నానో, ఆ లెర్నింగ్ కంప్లీట్ చేయాలని నాకు తర్వాత అర్థమైంది. మేబీ 1 ఇయర్ తర్వాత కావచ్చిది. ఈ ప్రాసెస్‌లో నాకేది కావాలంటే, ఆ థింగ్స్ అనేవి ఆ టైంకి ఏది నాకు ముందుగా జరిగేది కాదనమాట. బయటికెళ్ళాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయటికెళ్ళాలన్నా కూడా ఆలోచించాలి. ఒక క్యాబ్‌కి 40, $50 ఉంటది. ఆ టైంకి నాకు సెట్ అయిపోయేవి థింగ్స్. అంటే ఈరోజు నేను వెళ్ళాలి అనంటే ఒక 1 అవర్ ముందు ఎవరో ఒకళ్ళు ఒక సపోర్టివ్ లాగా వస్తారు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో నేను రెడీగా ఉంటే, ఆ టైంకి ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. సో, థింగ్స్‌ని నేను బిఫోర్ అంటే మనకేదో ఒక సపోర్ట్ అనేది నాకు ముందు నుంచి రాకుండా, ఆ పర్టిక్యులర్ టైమింగ్‌కి నాకు ఆ సపోర్ట్ రావడం స్టార్ట్ అయింది. అది నేను కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ వల్ల నేను రియలైజ్ అయ్యాను. సో, తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత అప్పుడు ఆ సపోర్ట్ ఏ టైంకి కావాలో ఆ నంబర్ ఆఫ్ షిఫ్టింగ్స్‌లో నాకర్థమైంది. ఓకే. అపోజిట్ పర్సన్ మిర్రర్ అని చెప్పేసి వర్క్ చేయడము. తర్వాత ఇక్కడ సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ చేసిన తర్వాత స్టాల్స్ పెట్టడము. తర్వాత ఒక మ్యూజికల్ ఈవెంట్ చేశాము. మ్యూజిక్ మెడిటేషన్ అని. స్టాల్స్ పెట్టే ప్రాసెస్‌లో ఒక మ్యూజిక్ టీచర్ పరిచయమయ్యి ఆవిడే ఒక ఈవెంట్ చేద్దామని చెప్పారు. అక్కడ ఒక మ్యూజిక్ మెడిటేషన్ అని చెప్పి జస్ట్ మనకి ఒక కమ్యూనిటీ హాల్ రెంట్ చేసి ఒక మ్యూజిక్ మెడిటేషన్‌లా స్టార్ట్ చేశాము. అసలది ఎలా అయిందో నాకు తెలీదు. ఆ తర్వాత అక్కడి నుంచి టెంపుల్ వాళ్ళు కాంటాక్ట్ చేశారు. మాకిలా మెడిటేషన్ సెషన్స్ కావాలి. ఇక్కడ చాలా మందికి ఈ ఏంటంటే మెంటల్ ఇల్‌నెస్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ అన్నమాట. యూఎస్‌లో ఏంటంటే చాలామంది ఎలోన్‌గా ఉండడము, ఎవరి ఇల్లు వీళ్ళకేంటంటే చాలా ప్రైవసీ ఎవరిది వాళ్ళకే. సో, ఎవరి విషయాల్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వడం కానీ, మనం షేర్ చేసుకోవడం గానీ జరగదు. ఈ ప్రాసెస్‌లో నేను రియలైజ్ అయింది మైండ్‌తో చాలా వర్క్ చేయాలని రియలైజ్ అయింది. రియలైజ్ అయ్యాను. బేసిక్‌గా ప్రాబ్లమ్ ఏంటి అంటే, నేను చూసే ప్రాబ్లమ్ అనేది ఒక జాబ్ వదిలేయడము, ఒక ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఇవన్నీ కాదు.
ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే నా థాట్‌లో క్రియేట్ అవుతుంది. నా మైండ్‌లో క్రియేట్ అవుతుంది అని చెప్పేసి అప్పటికి నాకు ఏంటంటే మైండ్ అనేది చాలా ఈ మెడిటేషన్‌లోకి రావడానికి ముందే డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్ అనమాట. ఈవెన్ నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా ఏవైతే నేను ఎక్కువ డిస్టర్బ్ అవుతానో డిస్టర్బ్ అయ్యే ఈవెంట్స్ జరిగేవి. ఆ మెడిటేషన్‌లో కొంచెం క్లియర్ అయింది. బట్ నేనేం చెప్తానంటే అవన్నీ నాకు పైపైన ఎక్స్‌పీరియన్సెస్. అంటే ఒక సిట్యుయేషన్‌ని మనం పైపైన చూస్తున్నాం అంతే. ఒక మెడిటేషన్‌లో అప్పటి వరకేంటంటే చెల్లాచెదురుగా ఉన్న వస్తువులన్నీ మనం ఏంటంటే జస్ట్ ఒక బ్లాంకెట్‌తో కప్పేసాము. ఇక్కడ రియల్‌గా నాకిక్కడికొచ్చిన తర్వాత జరిగిందేంటంటే ఇక్కడ చాలా ఓపెన్ ఇంకా. నేను ఈ సిట్యుయేషన్‌ని క్రాస్ చేయాలి బేసిక్‌గా. ఏవైతే నాకు లోపల ట్రిగ్గర్ అవుతున్న పాయింట్స్ అన్నీ ముందది క్రాస్ చేయాలి. పాయింట్ అనేది ఇక్కడ మనీ కాదు, ఫ్యామిలీ కాదు, లేకపోతే ఇంకొకటి థింగ్ కాదు. ఏవైతే అవి నేను తీసుకొచ్చుకున్న సోల్ ప్లాన్‌కి ఈ మైండ్‌తో నేను వర్క్ చేయాలి అనేది నాకు క్లియర్‌గా అర్థమైందింక. సో, ఇక్కడ ఏది ట్రిగ్గర్ అవుతుంది అంటే నా థాట్ ట్రిగ్గర్ అవుతుంది. కానీ రియాలిటీలో వాళ్ళు నిజంగా అది చేస్తున్నారా లేదా అనేది సెకండరీ ఫస్ట్. బట్ నేనిక్కడ ట్రిగ్గర్ అవుతున్నాను ఏంటి అంటే మనం చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ఎన్ని జరిగినా చాలా నార్మల్‌గా తీసుకుంటాము. సో, మనం ట్రిగ్గర్ అయినప్పుడు ఒక చిన్న విషయం ఏదన్నా ఇదైనా అది చాలా పెద్దగా కనిపిస్తదనమాట. మనం ఏదో లెన్స్‌లో చూసినట్టు. సో, అలా నేను ఫస్ట్‌లో యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు. ఈ సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ వల్ల నేనేంటంటే స్కిప్ చేయడానికి నాకింక ఆప్షన్ లేదు చెప్పాలంటే. నేను ఏ రకంగా స్కిప్ చేయలేకపోయేది. ఇంకా ఈ ప్రాసెస్ అనేది నేను గో త్రూ అవ్వాలి. ఈవెన్ మేబీ నేనిక్కడికొచ్చిన పర్పస్ కూడా అదేమో. ఇక్కడ చాలామంది చూస్తే ఈ మెంటల్ ఇల్‌నెస్, మెంటల్ హెల్త్ అనేది చాలా ప్రయారిటీ అని అర్థమైంది. ఫిజికల్‌గా మనం ఎంత హెల్తీగా ఉన్నామనేది కాదు. ఈ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అర్థమైంది. సో, ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను. అండ్ ఇంకొకటేంటంటే ఈ ప్రాసెస్‌లో నాకు ఈ మ్యూజిక్ చాలా హెల్ప్ చేసింది. సో, ఏవైతే ఒక్కొక్కసారి మనం మెడిటేషన్ చేసినా గూడా ఈ థాట్స్ అనేవి తగ్గవు. ఈ మ్యూజిక్‌కి కనెక్ట్ అవ్వడం, రియల్‌గా ఒక సోల్‌కి కనెక్ట్ అవ్వడం, ఎక్స్‌టర్నల్‌గా ఉండే ఏ సపోర్ట్ కూడా మనకి సపోర్ట్ కాదు. ఇన్నర్‌గా మనకి మనం ఇచ్చుకునే సపోర్టే అని చెప్పేసి నేను రియలైజ్ అయ్యి సోల్‌కి కనెక్ట్ అయ్యేదాన్ని. చాలా అన్‌వాంటెడ్ సిట్యుయేషన్స్ క్రియేట్ అయ్యేవి. చాలా కయాస్ క్రియేట్ అయ్యేది. లోపల ఎలా అంటే అసలు ఈ క్షణం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నాకేం అవసరం లేదు అని అనిపించిన ప్రతిసారి ఓకే. నేను వర్క్ చేయాల్సింది దీంతో కాదు థాట్స్‌తోనే. సోల్ అనేది ఈ లైఫ్ టైమ్‌లో ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది నేను ఇక్కడితో ఆపేసిన మళ్ళీ నేను ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది నెక్స్ట్ లైఫ్ టైమ్‌లో తీసుకోవాలి అని నాకు తెలుసు. ఇలా ఎన్నో లైఫ్ టైమ్స్ నేను స్కిప్ చేశాను అని చెప్పి. ఇన్ని హార్డ్ ఎక్స్‌పీరియన్సెస్ నేను తీసుకోవడానికి రీజన్ కూడా అదే. చాలా చిన్న వయసులో నేను ఈ ఎక్స్‌పీరియన్సెస్ తీసుకున్నాననమాట. అప్పుడు నాకర్థమైంది ఏజ్ అనేది నువ్వు ఫిజికల్ బాడీ ఏజ్ ఏజ్ కాదు. సోల్ ఏజ్ చూసుకోవాలి. నాకు చాలా క్లియర్‌గా అర్థమైంది. ఎన్నో స్కిప్ చేశాను. ఈ లైఫ్ టైమ్‌లో కూడా స్కిప్ చేశానని. సో, ఆ తర్వాత ఇంకా ఎవరికి నేను ఏ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయాలనుకున్నా బేసిక్‌గా నేను షేర్ చేసినా కూడా అది వాళ్ళకి డిఫరెంట్‌గా అర్థమయ్యేది. నా ఇంటెన్షన్ వేరే. అండ్ వాళ్ళు తీసుకునే ఇది వేరే. అండ్ ఇప్పుడు నేను వాళ్ళని కూడా నేను జడ్జ్ చేయలేను, బ్లేమ్ చేయలేను బేసిక్‌గా. ఎవరికి ఏది అవసరమో, ఏ టైంలో అవసరమో అది చెప్పాలి. ఎవరి దగ్గర సొల్యూషన్ ఉంటదో వాళ్ళకి చెప్పాలి. ఈ ప్రాసెస్‌లో నేను కంప్లీట్‌గా నాతో నేనే ఉన్నాననమాట. ఎందుకంటే నాకు అర్థమైపోయింది. కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ చూసిన తర్వాత వాళ్ళకి షేర్ చేసినా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది కానీ, అది వాళ్ళకి యూజ్ అవ్వట్లేదు. నాకు యూజ్ అవ్వట్లేదు. వాళ్ళేదైతే యాక్సెప్ట్ చేసే సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడే నేను షేర్ చేయాలి. ఎట్ ద సేమ్ టైమ్ నేను ఈ ప్రాసెస్‌లో నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవాలి. ఒక ఇండివిడ్యుయల్‌గా రెడీ అవ్వాలి అని చెప్పి నేను ఇంక డిసైడ్ అయ్యాను. సీరీస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ నాకివి కూడా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయిన ఎక్స్‌పీరియన్సెస్. లోపల చాలా ఒక ఏంటంటే ఎలా ఎలా చెప్తాము? ఆహ్, ఒక రకమైన బాధ అదెలా అంటే ఎవరికీ షేర్ చేయలేము. ఈవెన్ మా మదర్‌కి కూడా షేర్ చేయలేము. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకర్థం కాదు. ఏం చెప్తున్నానో వాళ్ళకి తెలీదు. అండ్ నేను ఇవన్నీ చెప్తే అసలెలా తీసుకుంటారో తెలీదు. అసలు ఆళ్ళకి నిద్ర పట్టదు బేసిక్‌గా నా ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ చెప్తే. ఇంక నాకర్థమైపోయింది. ఈ ఎక్స్‌పీరియన్సెస్ అన్ని నేను షేరింగ్ కంటే ఇది ఎలా ఒకలాగా యూనివర్స్‌కి కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఈ టైంలో నాకు ఏదైనా ఆన్సర్ చేయగలిగింది ఏమైనా ఉంది అంటే అది నేను డైరెక్ట్‌గా కమ్యూనికేట్ చేసే ఆ యూనివర్స్‌కి కమ్యూనికేట్ చేయాలని అర్థమైంది. సో, మళ్ళీ నాకు సీరీస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌లో మనకి థైరాయిడ్‌లో ఉంటది కదా! ఎనర్జీ బాల్ టెక్నిక్. ఈ ఎనర్జీ బాల్ టెక్నిక్‌ని నంబర్ ఆఫ్ టైమ్స్ నేను అప్లై చేయడానికి ట్రై చేసేదాన్ననమాట. ఏవైతే అన్‌వాంటెడ్ సిట్యుయేషన్స్ నేనిక్కడ ఫేస్ చేస్తున్నానో సీరీస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌లో నేను ఆ ఎనర్జీ బాల్ టెక్నిక్ యూజ్ చేసి కొన్నిసార్లు అసలు సక్సెస్ అవ్వక మళ్ళీ లోపల నాకు
ఒక రకమైన ఇది క్రియేట్ అయిపోయేది. అసలేం చేయాలో అర్థం అవ్వక ఒక పిచ్చిలా అయిపోయేదనమాట. మళ్ళీ నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఎనర్జీ బాల్ టెక్నిక్ అప్లై చేసిన తర్వాత నాకప్పుడు అర్థమైంది. మ్యాజిక్ అనమాట. ఇంకా కంప్లీట్‌గా సిట్యుయేషన్స్ ఎలా అయినా ఉండనివ్వండి, పీపుల్ ఎలా అయినా బిహేవ్ చేయనివ్వండి, వాళ్ళు మన గురించి ఎలాంటి జడ్జ్‌మెంట్స్ అయినా చేయనివ్వండి, అవన్నీ ఎక్స్‌టర్నల్. ఇంటర్నల్‌గా నేను హ్యాపీగా ఉంటే ఇవేమి నాకు ఎఫెక్ట్ చేయవు అని. ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడం అండ్ చాలా డౌన్ టు ఎర్త్ అవ్వడం. సో, ఇది కూడా నేను చాలా ఓపెన్‌గా చెప్పాలి. చాలా ఇగో ఉండేది నాకు. ఎలా అంటే నాకొక జాబ్ ఉంది. ఇవన్నీ స్కిప్ చేయడానికి మెయిన్ రీజన్ నేను ఒక కంఫర్టబుల్ జోన్‌లో ఉండడం అన్నమాట. ఎలా అంటే ఆ పొజిషన్‌తో, ఆ పవర్‌తో, ఒక స్పిరిచ్యువల్ ఎనర్జీతో ఎన్నో స్కిప్ చేసి, ఎన్నో మానిప్యులేట్ చేసి తెలియకుండా స్కిప్ కొట్టడానికి బేసిక్‌గా. ఈ బద్ధకం వీటి నుంచి వదిలించుకోవడానికి చాలా భయం కదా! అలవాటైన అదే వర్క్ నాకు లోపల అనిపిచ్చేది. ఎందుకు చేస్తున్నాను ఈ జాబు? లేకపోతే ఎందుకు ఇవన్నీ నేను ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని చాలా స్కిప్ చేసేదాన్ని. సో, ఇక్కడికొచ్చిన తర్వాత అసలు ఆ స్కిప్ చేయడానికి ఒక్క నిమిషం కూడా నేను స్కిప్ చేయలేకుండా ఉన్న సిట్యుయేషన్స్ క్రియేట్ చేసింది సోల్ నాకది. ఒక మాయలాగా క్రియేట్ చేసింది చెప్పాలంటే. అన్నీ చాలా బాగా ఉంటాయి నీకు అక్కడ అని చెప్పి ఒక మనకి క్రియేట్ చేస్తారు కదా! చిన్న పిల్లలకి చాక్లేట్ ఇచ్చినట్టు. సీరీస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ అలా క్రియేట్ చేసి కంప్లీట్‌గా ఇక్కడికొచ్చిన తర్వాత ఇంక నీ చావు నువ్వే చావు. నీ లెర్నింగ్స్ నువ్వే తీసుకో అనన్నట్టు సీరీస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌లో నేను అక్కడ పర్సన్‌ని ఎప్పుడు నేను బ్లేమ్ చేయట్లేదు. ఇనీషియల్‌గా నాకు పర్సన్‌ని బ్లేమ్ చేయడం ఇవన్నీ తెలియకుండా జరిగిపోయాయి. ఆ తర్వాత ఇంక నాకు అర్థమైంది ఓకే. అసలు ఈ సోల్ ఏంటి? ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి? ప్రెజెంట్ మూమెంట్ ఏంటి? ఇప్పుడు స్కిప్ చేస్తే ఏంటి? ఎప్పుడైతే రావాలనుకున్నానో మళ్ళీ ఒక మ్యాజిక్‌లా క్రియేట్ అయ్యేది. ఇంకొక మాయ క్రియేట్ చేసేదనమాట. ఎక్కడో ఒక చోటు నుంచి సపోర్ట్ కోసం. నాకింక అర్థమైపోయి ఈ ఎక్స్‌పీరియన్స్ నేను చేయాలి అని ఇంక నేను డిసైడ్ అయిపోయాను. సో, ఇది బేసిక్‌గా ఏంటంటే ఇక్కడికి రావడం, రాకపోవడం అనేది మీ పర్సనల్ చాయిస్. ఎలా అంటే థింగ్స్ అనేవి ఈజీగా అయితే అస్సలుండవు. అది చాలా ఓపెన్‌గా చెప్తున్నాను నేను. ఎందుకంటే మన ఇండియాలో మనకి వేరే ఏదైనా చేయొచ్చు హ్యాపీగా మనం సిటిజన్ అక్కడ. సో, థింగ్స్ ఎలా ఉన్నా సరే మనం ఎలా అయినా బతికేస్తాం. చిన్నప్పటి నుంచి మనం ఆ ప్లేస్ అలవాటయిపోయి ఉంటది. ఏదైనా చేయొచ్చు. ఏదన్నా మనకి డిఫరెంట్‌గా ఉంటది. ఇక్కడికొచ్చిన తర్వాత అన్ని కన్వర్షన్స్ అన్నమాట. ప్లేస్‌కి అడ్జస్ట్ అవ్వడము, పీపుల్‌కి అడ్జస్ట్ అవ్వడం, మనల్ని చేంజ్ చేసుకోవడము, డ్రెస్సింగ్స్ చేంజ్ చేసుకోవాలి. చాలా థింగ్స్ చేంజ్ చేసుకోవాలి ప్రాసెస్‌లో. సో, అది కంప్లీట్‌గా మీ ఇంటర్నల్ సో, ఇక్కడికి రావడం, రాకపోవడం అనేది అది ఎవరు మనకు చెప్పలేరు. మీ ఎక్స్‌పీరియన్సెస్‌ని మీరు ట్రస్ట్ చేసినప్పుడే సర్వైవ్ అవ్వగలం. ఈవెన్ నాకు ఇన్ని ఎక్స్‌పీరియన్సెస్ వచ్చినా నేనేం స్టేబుల్‌గా, హ్యాపీగా అయితే లేను ఇనీషియల్‌గా. ఇప్పటికి ఏంటంటే ఆ లెర్నింగ్ ప్రాసెస్‌లో ఉన్నాను బేసికల్లీ. నేను కంఫర్టబుల్‌గా ఉన్నానని చెప్పను కానీ ఏంటంటే, నేను ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడం, ఏమున్నా, ఏం లేకపోయినా నేనెలా హ్యాపీగా ఉండాలి? ఎలా ఒక హ్యాపీనెస్‌ని క్రియేట్ చేసుకోవాలి? అండ్ ఆపోజిట్ పర్సన్ అనేది ఒక మిర్రర్ అనేది నాకర్థమైంది. ఈ నంబర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ నేను చూసిన తర్వాత కోయిన్సిడెన్సెస్ ఒక నెక్స్ట్ థింగ్ నేనెలా చేయాలి? ఒక స్పానిష్ మెడిటేషన్స్ కావచ్చు, ఒక స్పానిష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఇవన్నీ నా ఎక్స్‌పీరియన్సెస్ తోటి నేను కనెక్ట్ చేసుకున్నవే. సో ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు హ్యాపీగా రావచ్చు. సో, నేనిక్కడ ఎన్ని డేస్ ఉంటానో నాకు తెలీదు. నా ఎక్స్‌పీరియన్స్ సపోర్ట్ చేసినంత వరకు ఉంటాను. అండ్ ఒక భయం కూడా స్టార్ట్ అయింది. ఈ 2 ఇయర్స్ తర్వాత మేబీ ఇంక నా జాబ్ ఉండదు. నేనేం చేయాలిక్కడ? ఇక్కడ మళ్ళీ జాబ్ తెచ్చుకొని, ఇక్కడ చదువుకొని అంటే ఒకటే ఇంక కంప్లీట్‌గా ఆల్రెడీ నేను మునిగేసాను ఎంతో ఒకంత. ఇంక కంప్లీట్‌గా మునుగుదాం ఇందులో. జర్నీ ఏమైపోయినా కావచ్చింకా అనేసి ఇంకా వన్ ఫైన్ డే రీసెంట్‌గా అది నేను రియలైజ్ అయింది. ఒక భయం ఉండేది లోపల. ఇంట్లో వాళ్ళకసలు ఏం చెప్పాలి? నేను మళ్ళీ ఇక్కడి నుంచి ఎళ్ళిపోతే, నేనిక్కడ ఏదో వచ్చి ఏదో చేస్తా అంటే ఇనీషియల్‌గా నాకొచ్చినప్పుడు జాబ్ చేయొచ్చు, అన్ని థింగ్స్ సెట్ అవుతాయని నేను చాలా హోప్‌తో వచ్చాను. అవెలా అవుతాయో నాకు కూడా తెలీదు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి ట్రంప్ వచ్చి తర్వాత కొన్ని చాలా చేంజెస్ వచ్చాయి. ఇంకా జాబ్ మార్కెట్ స్టేబుల్ అవ్వలేదు. కాకపోతే ఈ ప్రాసెస్‌లో నాకర్థమైందేంటంటే, ఏదేమైనా కూడా రెడీగా ఉండాలి ఫేస్ చేయడానికి. సో, ఇక్కడున్నా ఇన్ కేస్ ఇండియా ఎళ్ళిపోయినా కూడా స్టేబుల్‌గా ఉండడమే కావాలి అనేసి ఈ కంప్లీట్‌గా దీని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఆల్‌మోస్ట్ నాకు ఒక 2 మంత్స్ పట్టింది చెప్పాలంటే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని అనుకున్నప్పుడు వేరే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు? ఫస్ట్ థింగ్ అసలు ఇంట్లో వాళ్ళేమడుగుతారు? ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టావు, అన్నీ ఆల్‌మోస్ట్ గోల్డ్ లోన్ పెట్టాము. ఇవన్నీ చాలా చేశాం ఇంకా ఈ ప్రాసెస్‌లో.
సో, అలా అనుకున్నప్పుడు నాకింకా ఏమనిపించిందంటే అసలు వాళ్ళు క్వెషన్ చేస్తే ఏం చెప్పాలి అని. ఇప్పటివరకైతే మా మదర్ ఈ రోజు వరకు మా మదర్, మా బ్రదర్ నిజంగా చెప్పాలంటే ఇద్దరు ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ నాకు. ఈరోజు ఇంత స్టేబుల్‌గా ఉన్నాను అనంటే, ఒక స్పిరిచ్యువల్ నాలెడ్జ్ నేనేదైతే తీసుకున్నానో ఈ ప్రాసెస్‌లో ఒక స్పిరిచ్యువల్ నాలెడ్జ్ అండ్ ఫ్యామిలీలో ఇద్దరు సపోర్ట్. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇప్పటి వరకు వాళ్ళు నాకంత సపోర్ట్ చేస్తారు అని. కాకపోతే ఇక్కడ ఉన్నా, మేబీ ఇండియా వచ్చేసినా, నేనైతే ఎక్కడున్నా నాకేదైతే కావాలో అది క్రియేట్ చేసుకోగలను. మేబీ అది ఇన్‌స్టంట్‌గా జరగకపోవచ్చేమో కానీ, కొంచెం టైం తీసుకున్నా అది నేను క్రియేట్ చేసుకోగలను. ఎలా ఉన్నా హ్యాపీగా ఉండగలను అనేది అచీవ్ చేశాను బేసిక్‌గా చెప్పాలంటే. కంప్లీట్‌గా అచీవ్ చేశానా అంటే, కంప్లీట్‌గా ఏమి అచీవ్ చేయలేదు. చాలా ట్రిగ్గర్ అవుతూ ఉంటది నాకు కూడా. ఇంతకుముందేంటంటే, చాలా రియాక్షన్ వెంటనే జరిగేది. ఎక్కువ రియాక్ట్ అవ్వడము, లేకపోతే ఎవరో ఒకళ్ళని బ్లేమ్ చేయడం. ఇప్పుడేంటంటే, ఇన్నర్‌గా చెక్ చేసుకొని సేమ్ ఒక ఎనర్జీ బాల్ టెక్నిక్‌ని అప్లై చేసి, ఏదైతే ఒక అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్ ఉందో, ఆ పెయిన్ ఉందో లోపల కంప్లీట్‌గా ఒక ఎనర్జీ బాల్‌ని యూనివర్స్‌లోకి రిలీజ్ చేసి, యూనివర్స్ నుంచి ఏదైతే మనకి ఎక్స్‌పీరియన్సెస్ రిలేటెడ్ కావచ్చు, నెక్స్ట్ వర్క్ కావచ్చు, ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయడానికి రెడీగా ఉండడమే అని అర్థమైంది. సో, లాస్ట్ టైమ్ టెంపుల్ ఈవెంట్ సార్ వచ్చినప్పుడు చాలా అయింది. ఈవెన్ నేనది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మళ్ళీ ఏప్రిల్ 12న ఇక్కడ ఒక మ్యూజిక్ మెడిటేషన్ లాగా ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాము. సో, యూనివర్స్‌కి వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఈ ప్రాసెస్‌లో రిమైనింగ్ థింగ్స్ ఎలా సెట్ అవుతాయో నాకు కూడా అసలు కొంచెం కూడా ఐడియా లేదు. బేసికల్‌గా నేను ఒక వై జంక్షన్‌లో ఉన్నానిప్పుడు. మేబీ అటువైపు కానీ, ఇటువైపు కానీ ఒక సెటిల్ అయినప్పుడు నేను ఇంకా క్లియర్‌గా చెప్తాను ఎక్స్‌పీరియన్సెస్‌ని. బట్ ఈ ప్రాసెస్‌లో చాలా స్టేబుల్ అయ్యి, చాలా సరెండర్ అయిపోయి, యాక్సెప్ట్ చేసి లోపల ఏవైతే ఒక అరిషడ్ వర్గ ఉంటుందో మనకి తెలియకుండా, ఆ అరిషడ్ వర్గాల్ని నేను చాలా వరకు అంటే ఈ ఎక్స్‌పీరియన్స్ నాకు ఇండియాలో ఉన్నా కూడా, ఈ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగేది. కానీ ఒక 10 ఇయర్స్ పట్టేదేమో. అట్‌లీస్ట్ ఒక 5 ఇయర్స్ అన్నా పట్టేది. బట్ ఇక్కడికొచ్చిన ఒక 1 ½ ఇయర్‌లోనే నేను ఆ ఎక్స్‌పీరియన్సెస్‌ని చాలా కొన్ని ఈజీగా క్రాస్ చేస్తే, కొన్ని చాలా కష్టంతో క్రాస్ చేశాను. బట్ ఏదైతే ఒక సోల్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను తీసుకున్నాననే చెప్పాలి ఈ ప్రాసెస్‌లో. అండ్ మీకేమన్నా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు. సో, ఈ ఆహ్, బ్రీఫ్‌గా నా ఎక్స్‌పీరియన్స్ ఇది ఇక్కడికొచ్చిన తర్వాత. థ్యాంక్ యూ అనూష. మీ ఎక్స్‌పీరియన్స్ చక్కగా షేర్ చేసినందుకు. యాహ్! అండ్ ఒక్లహోమా ఏంటంటే ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్‌లో నేనసలేమి ఈ మెడిటేషన్ అని చెప్పేసి అంత ఇది చేయలేదు. సిరీస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ నాకొచ్చేవి ఇక్కడికొచ్చిన తర్వాత. లైక్ ఏంటంటే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌లో నాకొక పిరమిడ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఇక్కడ ఒక పిరమిడ్ వస్తది అని చెప్పి ఎగ్జాక్ట్‌గా అసలు ఎలా అంటే ఒక కలర్స్‌తో, ఒక బోర్డ్‌తో, చుట్టుపక్కల ఉన్న గార్డెన్‌తో సహా నాకు చాలా క్లియర్‌గా ఒక ఇంట్యూషన్ వచ్చింది. తర్వాత నేను ట్రస్ట్ చేయలేదు. ఎందుకంటే బేసికల్‌గా నేనే స్టేబుల్‌గా లేను కాబట్టి. తర్వాత ఏమైందంటే వన్ ఫైన్ డే నాకు ఇక్కడ మనకి మనబడి ఈవెంట్స్ జరుగుతాయి కదా! ఆవిడని నేను ఇనీషియల్‌గా ఒక అకామిడేషన్ కోసం కాంటాక్ట్ చేశాను. ఎక్కడో కాంటాక్ట్ నంబర్ వస్తే. ఆవిడ నాకు వన్ ఫైన్ డే నాకు కాల్ చేశారనమాట. కాల్ చేస్తే నేను ఆ టైంకి నేను ఈ ఫ్లైయర్ డిజైన్ చేస్తున్నాను. ఏదో ఫ్లైయర్ సంథింగ్ మెడిటేషన్ రిలేటెడ్ ఫ్లైయర్. యూజువల్లీ అయితే నేను షేర్ చేయకపోయేదాన్ని. ఆ టైంలో నేను ఆ ఫ్లైయర్ డిజైన్ చేయడంలో ఆవిడ కాల్ చేశారు కాబట్టి చెప్పాను నేను ఇలా పిఎస్ఎస్ఎం మేము ఇలా మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాము ఇలా అని ఆవిడకి షేర్ చేసినప్పుడు ఆవిడేంటంటే మాకు వెనక బ్యాక్ యార్డ్‌లో చాలా స్పేస్ ఉంది. నేను రీసెంట్‌గా పీఎంసీలో చాలా పత్రిజీ వీడియోస్ చూసాను. నాకు ఒక గురుకులం కానీ లేదంటే ఒక పిరమిడ్ కానీ బిల్డ్ చేయాలని ఉంది. బట్ నేను అప్పటికి ఏం చేయాలో ఆలోచిస్తున్నానని చెప్పారు. అండ్ నాకు నాకు తెలుసు. అంటే వాళ్ళు అనుకున్నంత మాత్రాన పిరమిడ్ అయితే రాదు. చాలా మందికి రావచ్చు. మెడిటేషన్ చేయాలని చాలా మందికుంటది. బట్ నిజంగా వాళ్ళ పర్పస్‌లో లేకపోతే వాళ్ళు రాలేరు. చాలామంది అనుకుంటారు రాలేరు. ఈవెన్ నాకే ఆల్మోస్ట్ నేను మెడిటేషన్‌లోకి రావడానికి 17, 18 ఇయర్స్‌లో నేను బ్రెత్ అబ్జర్వేషన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కి కనెక్ట్ అయితే, పీఎస్ఎస్ఎంలోకి రావడానికి నాకు ఆల్మోస్ట్ చెప్పాలంటే 8 ఇయర్స్ పట్టింది నాకు. సో, ఆవిడ అనుకుంటుంది. బట్ పిరమిడ్ బిల్డ్ చేయడం అంత ఈజీ కాదు నాకు తెలుసు. బట్ ఆవిడ ఎక్స్‌పీరియన్స్ నాకు ఆ రోజు ఓకే. పిరమిడ్ అనేది ఒక్లహోమాలో రావడానికి ఛాన్స్ ఉంది. ఈవిడ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే నాకొక
ఎలా అంటారు, ఒక ఇండికేషన్ ఇస్తుందనమాట. నాకొచ్చిన ఏదైతే ఎక్స్‌పీరియన్స్‌ని సపోర్ట్ చేయడానికి ఈవిడ నాకు కాల్ చేశారని అర్థమైంది. అప్పటికి ఆవిడ నాకు కాల్ చేశారు, చెప్పారు ఇదంతా. ఇంకా అప్పటికి నేనింకా ఓకే. మళ్ళీ స్టార్ట్ చేద్దామని 41 డేస్ మెడిటేషన్ స్టార్ట్ చేయడము. ఆ తర్వాత ఒక ఆర్కేడియా లేక్‌లో ఒక స్టాల్ పెట్టడం. తర్వాత మళ్ళీ ఆ స్టాల్ పెట్టిన తర్వాత నేను ఈ పిరమిడ్‌కి సార్‌కి ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశాను. అండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఓక్లహోమా పిరమిడ్ అని జస్ట్ ఒక వీడియో చేసాం. అసలు నాకేం తెలీదు, బ్లైండ్ అనమాట అప్పటికి. ఆహ్, క్లాసెస్ కండక్ట్ చేయడానికి సెపరేట్‌గా మనకి స్పేస్ లేదు. సో, అసలు ఒక వీడియో నుంచి ఒక ఎనర్జీ క్రియేట్ చేద్దామని సార్‌కి షేర్ చేసినప్పుడు, సో, సార్ ఇంకా నాకు ఒక అంటే ఒక 6 ప్రాజెక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకోమని చెప్పారు ఓక్లహోమాకి. ఆ 6 ప్రాజెక్ట్స్‌లో మనకి ఆర్ట్స్ ఒకటి, మనకి లైఫ్ స్టైల్ మెడిసిన్, ఇక్కడ స్పిరిచువల్ టాబ్లెట్స్ బేసికల్లీ లైఫ్ స్టైల్ మెడిసిన్ లాగా. అండ్ ద థర్డ్ ప్రాజెక్ట్ వచ్చి డైలీ మెడిటేషన్స్, అది ఆబ్వియస్‌గా ఉంటది. డివైన్ ఫెమినైన్ సంఘ కిడ్స్ మెడిటేషన్. అండ్ ఓక్లహోమా ఈస్ బేసికల్లీ ఇక్కడ వీడ్ ఎక్కువ ఉంటదనమాట. అడిక్షన్స్ చాలా ఎక్కువ. సో, అడిక్షన్ బేస్డ్ మెడిటేషన్స్ కానీ, దానికి రిలేటెడ్‌గా ఉన్న ఒక వర్క్‌షాప్స్ కండక్ట్ చేయాలి అని. అండ్ నెక్స్ట్ వచ్చి మేనిఫెస్టేషన్. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు జాబ్స్ రిలేటెడ్ థింగ్స్‌లో ఉన్నారు. ఒక 6 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత థింగ్స్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. తర్వాత ఆర్కేడియా లేక్ దగ్గర ఒక స్టాల్ పెట్టడం. అక్కడి నుంచి ఒక తెలుగు సంఘం ఈవెంట్ వాళ్ళు ఒక స్పేస్ ఇవ్వడం. అంటే బేసిక్‌గా అక్కడ మనకి స్టాల్ పెట్టడానికి. ఆ తర్వాత కంటిన్యూయస్‌గా ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ స్టాల్స్ పెట్టడం స్టార్ట్ చేశాం. ఆల్‌మోస్ట్ న్యూ ఇయర్ ఈవెంట్‌కి స్టాల్ పెట్టడం. ఆ తర్వాత ఒక మ్యూజిక్ మెడిటేషన్. సో, ఈ ప్రాసెస్‌లో ఒక మ్యూజిక్ మెడిటేషన్ చేసిన తర్వాత టెంపుల్ వాళ్ళే రీచ్ అయ్యారు యాక్చువల్లీ. వాళ్ళే కాంటాక్ట్ చేశారు. సార్ రావడానికి వాళ్ళే అరేంజ్‌మెంట్స్ చేశారు. బేసికల్లీ నేను స్టూడెంట్ కాబట్టి నాకు ఒక స్పేస్ కూడా లేదిక్కడ ఏదైనా మెడిటేషన్ క్లాసెస్ పెట్టడానికి. సో, వాళ్ళే స్పేస్ ఇచ్చారు మనకి టెంపుల్‌లో, ఫుడ్ అరేంజ్ చేయడం అంతా. అది ఎలా అంటే ఈవెన్ నేను కూడా అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు అదంత అవుతదని. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ టెంపుల్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. ఇక్కడ మళ్ళీ సెషన్స్ చేయడానికి. అండ్ ఈ 6 ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసి డాలస్ టీమ్ సపోర్ట్‌తో పక్కనే ఉంటారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఈ ఓక్లహోమా పిరమిడ్‌కి వర్క్ చేయాలి అనేసి నేను చాలా స్ట్రాంగ్‌గా అనుకున్నాను. ఆ సపోర్టింగ్ టీమ్, సపోర్టింగ్ ఫ్యామిలీస్ ఇక్కడికి రావాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్‌గా మేనిఫెస్ట్ చేస్తున్నాను. ఈ 6 ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలి అని. నా ఫ్యూచర్ ఐ మీన్ నా సోల్ ప్లాన్‌లో ఈ ఓక్లహోమా. అండ్ రైట్ నౌ నేను ప్రోమో వీడియోస్ కూడా వర్క్ చేస్తున్నాను మన సర్వీసెస్‌కి. స్పానిష్ మెడిటేషన్స్ కూడా స్టార్ట్ చేయాలి. కాంటాక్ట్ చేశాము ఇక్కడ స్పానిష్ మెడిటేషన్స్ కోసం. నెక్స్ట్ స్పానిష్‌లో కూడా, ఎందుకంటే ఒక్లహోమా బోర్డర్ అనమాట. మెక్సికో ఇక్కడ టెక్సస్ ఈ రీజియన్ అంతా. చాలామంది నాకెప్పుడు పార్క్‌కెళ్ళినా కూడా నేచర్‌లో ఎప్పుడైతే టైమ్ స్పెండ్ చేద్దాము ఇలాగా అనుకున్నప్పుడల్లా ఎక్కువ స్పానిష్ పీపుల్ కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఈవెన్ వాళ్ళకి ఒక ఇంగ్లీష్ వర్డ్ కూడా తెలీదు చెప్పాలంటే. సో, నేనలా ఒక నంబర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ నాకు జరిగిన తర్వాత ఈవెన్ నాకు ఇండియాలో కన్నడ ఎక్స్‌పీరియన్స్ కూడా అలాగే అయింది. నేను కన్నడ లాంగ్వేజ్ నేర్చుకోవడం బ్యాంక్‌లో జాయిన్ అయిన తర్వాత. సో, అలా నేను ఈ స్పానిష్ మెడిటేషన్స్ ఇక్కడ ఒక్లహోమాలో స్పానిష్ మెడిటేషన్ స్టార్ట్ చేయాలి అననేసి చాలా స్ట్రాంగ్‌గా ఆహ్, ఇంక్లూడ్ చేసుకున్నాం ఈ ఒక్లహోమా ప్రాజెక్ట్‌లో స్పానిష్ మెడిటేషన్స్ కూడా. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అనుష. అండ్ ఈ ప్రాసెస్‌లో మా అంకుల్, చెప్పాలంటే మా ఫ్యామిలీ అసలు వాళ్ళు హార్డ్‌కోర్ నాన్ వెజిటేరియన్స్. నేను ఒక లాస్ట్ సమ్మర్ మేలో నేను ఒక 2 మంత్స్ నాకెలా జరిగిందంటే ఇదొక ఎక్స్‌పీరియన్స్, ఇది కూడా చెప్పాలి. అసలు నేను చాలా స్ట్రాంగ్‌గా అనుకున్నాను. నేను మళ్ళీ ఇంకా అక్కడికెళ్ళి ఉండడం అంటే ఒక 2 మంత్స్ హైలీ ఇంపాసిబుల్ అనమాట. స్కిప్ కొట్టేద్దాం అది కూడా అని. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా క్రియేట్ అయిందంటే ఇంక నేను చచ్చినట్టు అక్కడికెళ్ళాలి అని క్రియేట్ అయింది. వాళ్ళతో ఒక 1 ½ మంత్ నేను అక్కడ ఉన్న తర్వాత నాకు మెడిటేషన్ అర్థమైంది. అంటే నేను ఈవెన్ నేను మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత కూడా చాలా ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను. అంటే నా సెపరేట్ స్పేస్ నాకుండేది. అండ్ బెంగుళూరు ఈస్ కంప్లీట్‌లీ వెజిటేరియన్స్ చాలా ఎక్కువ. అండ్ మనకస్సలు బయట హోటల్స్‌లో కానీ అన్ని వెజిటేరియన్ హోటల్స్ ఉంటాయి. చాలామంది కన్నడిగాస్ ఏంటంటే దే ఆర్ వెజిటేరియన్స్ అన్నమాట. ఈవెన్ నా ఆఫీస్‌లో గూడా నాన్ వెజిటేరియన్స్ ఒకళ్ళో ఇద్దరో ఉంటారు కానీ ఆల్‌మోస్ట్ అందరూ వెజిటేరియన్సే. నాకెప్పుడు ఆఫ్టర్ మెడిటేషన్ నేను ఈ ఎనర్జీ ఎక్స్‌పీరియన్సెస్ అయిన తర్వాత
అంత పర్టిక్యులర్‌గా ఎక్స్‌పోజ్ అవ్వలేదు ఒక నాన్ వెజిటేరియన్స్‌కి. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత కూడా నేను కంప్లీట్‌గా నేను సెపరేట్ కుకింగే అనమాట. వీళ్ళతో కలిసున్నా గూడా నేనసలు టచ్ మీ నాట్‌లా ఉంటాను. ఎందుకంటే మళ్ళీ మనకి ఎనర్జీస్ డిఫరెన్స్ ఒస్తదని. మా మావయ్య వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ టైమ్ రియలైజ్ అయ్యాను. అంటే ఒక వెజిటేరియన్, మెడిటేటర్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటది? ఒక నాన్ వెజిటేరియన్ ఎలా ఉంటది? అఫ్‌కోర్స్ వాళ్ళు మంచి వాళ్ళే కావచ్చు. నేనక్కడ వాళ్ళకి చెప్పలేను నేను సెపరేట్‌గా కుక్ చేసుకుంటా అని. అలా అని వాళ్ళు చేసింది తినలేను. దట్ డే నేనసలు ఎలా రియలైజ్ అయ్యానంటే, ఓకే. నేను చాలా ఎక్స్‌పీరియన్సెస్ నేనెలా డీకోడ్ చేసుకునేదాన్ని నా చుట్టుపక్కల వాళ్ళని చూసి అంటే, ఈవెన్ వెజిటేరియన్స్ అయినా కూడా నాకు డిఫరెన్స్ ఏంటి అంటే, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఇప్పుడు నా రూమ్‌మేట్ వెజిటేరియనే. చాలా థాట్ ప్రాసెస్‌లో అనిపిచ్చేది. అబ్బా! వీళ్ళకి మెడిటేషన్ ఎలా అయినా కావాలి. ఈవెన్ దో వాళ్ళు వెజిటేరియన్స్ కావచ్చు. ఒక మెడిటేషన్ లేకపోతే అసలు వీళ్ళెలా ఉన్నారు? వీళ్ళ థాట్ ప్రాసెస్ అని జెప్పేసి. ఆ ప్రాసెస్‌లో నాకింకా కనెక్ట్ అయ్యి నేను షేర్ చేయడం స్టార్ట్ చేశాను బేసిక్‌గా. మీరు ఏదేమైనా సరే మెడిటేషన్ స్టార్ట్ చేయండి. వెజిటేరియన్ అవ్వండి అని జెప్పేసి. రీసెంట్‌గా మా ఇంట్లో మా కజిన్ సిస్టర్ తను వెజిటేరియన్ అవ్వడం ఈవెన్ ఐ కెన్ ఏబుల్ టు షేర్ మై ఎక్స్‌పీరియన్సెస్ లైక్ చాలా ఓపెన్‌గా నేను చెప్పగలుగుతున్నాను. నేను ఇలా ఈవెంట్స్ చేస్తున్నాను. మీరు కూడా చేయండి అని. వాళ్ళలో కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ అంతకు చేంజ్ లేకపోవచ్చు. బట్ వాళ్ళు అట్‌లీస్ట్ వినడానికి రెడీగా ఉన్నారనమాట మా కజిన్ వాళ్ళు. అండ్ ఈ ప్రాసెస్‌లో నేను ఆ నియర్ అండ్ డియర్ మీద వర్క్ చేయడం, చాలా థింగ్స్ మీద వర్కౌట్ చేశాను మాస్టర్స్. అంటే ఇది నేను సింపుల్‌గా నాకు ఒక వన్ డేలో అయిందని కాదు. బేసిక్‌గా చెప్పాలంటే అసలు నేను ఏది ఎవరికి చేస్తున్నానని కాదు. నేను నా మీద నేను వర్కౌట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఓక్లహోమాకేదో చేశాను, లేకపోతే మెడిటేషన్‌కేదో చేశాను అనే కంటే, పర్సనల్‌గా నేను నా మీద చాలా వర్కౌట్ చేసుకున్నాననమాట. తర్వాత తర్వాత నాకు సీరీస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌లో అర్థమైంది. ఈ ఈ నాలెడ్జ్ ప్రతి ఒక్కళ్ళకి కావాలి అని. ఫస్ట్‌లో నాకేమనిపిచ్చేదంటే అబ్రాడ్‌లో వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళకేం అవసరం లేదు అనిపిచ్చేది. ఇనీషియల్‌గా నాకు పైపైన చూసినప్పుడు. తర్వాత తర్వాత కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ చూసిన తర్వాత నాకర్థమైంది ప్రతి ఒక్కళ్ళకి ఈ నాలెడ్జ్ ఎళ్ళాలి. సో, అందరి దగ్గర మనీ ఉంటాయి. అందరి దగ్గర కంఫర్టబుల్‌గా జాబ్స్ ఉంటాయి. స్టేబుల్‌గా ఉంటారు. ఫ్యామిలీస్, రిలేషన్‌షిప్స్ ఇలా చూసుకుంటే మెడిటేషన్ అనేది కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత నాకు లోపల అనిపిచ్చేదనమాట. నాకు తెలుసు కదా! ఇప్పుడు బిఫోర్ నేనెలా ఉండేదాన్ని అన్నీ ఉండేవి. కానీ హ్యాపీనెస్ ఉండేది కాదు అని. ఈ ఏవైతే నేను ఈ ప్రాసెస్‌లో నేను తీసుకున్న లెర్నింగ్స్ కావచ్చు, ఈ మైండ్ మీద నేను వర్కౌట్ చేసింది కావచ్చు, ఈ థింగ్స్ అన్నీ వేరే వాళ్ళకి నేను చెప్పాలి అని చెప్పి ఈ సోల్ ప్లాన్ ఇంకా ఏదైతే కొంచెం డీవియేషన్ అవుతుంది నాకు అనుకున్నప్పుడల్లా ఆ నియర్ అండ్ డియర్ వర్కౌట్ చేయడం దాని మీద నియర్ అండ్ డియర్‌లో నేను ఫ్యామిలీస్ జస్ట్ నా క్వాలిటీస్‌ని నేను రాయడం. బేసికల్లీ ఇక్కడ ఎన్ని చేసినా మనం ఔటర్‌గా మనం చూసే ప్రతిదీ ఇన్నర్‌గా మనకు కరెక్షన్స్ చేసుకోవడానికే. బట్ ఆ సోల్ ప్లాన్‌లో మనకి ఆహ్, ఎలా అంటే మనం తీసుకొచ్చుకున్న పర్పస్‌కి రిలేట్ చేసుకోవడమే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఒక వర్క్ చేస్తున్నారంటే వాళ్ళు తీసుకొచ్చుకున్న ప్లాన్ మేబీ ఒకదాని మీదే ఉండొచ్చు. బట్ మనం తీసుకొచ్చుకున్న ప్లాన్‌కి రిలేటెడ్‌గా ఆ పర్పస్‌లో మనం వర్క్ చేయడానికి మనమే ఆ స్టెప్ తీసుకోవాలి. ఆఫ్‌కోర్స్ ఇనీషియల్‌గా నాకు మాస్టర్ సపోర్ట్ చేశారు. అక్కడి నుంచి ఇక్కడికొచ్చాను. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఏంటి అంటే ఆ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకున్నాను. ఔటర్‌గా నేను ఎక్స్‌పీరియన్సెస్ బయట సార్ దగ్గర నుంచి తీసుకున్నప్పటికి. సో, ఈ ప్రాసెస్ ఎలా జరిగింది అంటే ఒక సీరీస్ ఆఫ్ ఈవెంట్స్‌తో జరిగింది. సోల్ ప్లాన్ మీద వర్క్ చేయడం, మైండ్ మీద వర్క్ చేయడము, ఆ స్పిరిచ్యువల్ ప్లానింగ్ మీద వర్క్ చేయడం. థాంక్ యూ అండి. నేనిప్పటికి చాలా టైం ఆల్‌మోస్ట్ 1 అవర్ అయిపోయినట్టుంది. థాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనూష. ఫార్ములా అంటే సార్ ఏదో సార్ జేకే ఫార్ములా ఇన్ ద సెన్స్ నేను నంబర్ ఆఫ్ థింగ్స్ మీద వర్క్ చేశాను ఈ ప్రాసెస్‌లో. లైక్ సోల్ ప్లాన్ కావచ్చు, ఎనర్జీ బాల్ టెక్నిక్ కావచ్చు, అండ్ మైండ్‌తో నేనేదైతే మ్యూజిక్ ఒకటి కావచ్చు. సో, ఒక ఆర్ట్ ఫార్మ్ అనేది డెఫినెట్‌గా మనకి ఉండాలి. ఈ ప్రాసెస్‌లో నాకు మ్యూజిక్ చాలా హెల్ప్ చేసింది. సో, ఇవన్నీ ఏంటంటే ప్యారలెల్‌గా ఒక డేని డివైడ్ చేసుకొని
కంప్లీట్‌గా సరెండర్ అయిపోవడం అనమాట. లైక్ ఏంటంటే ఒక సోల్ ప్లాన్ లాగా క్రియేట్ చేసుకొని, ఈ టైంలో నేను ఈ వర్క్ చేస్తాను అని ఒక కంప్లీట్‌గా స్పిరిచ్యువల్ అండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్‌ని డివైడ్ చేసుకొని ఎవ్రీ డే నేను అరౌండ్ 9:30కి నా డే స్టార్ట్ అయితే అప్ టు మళ్ళీ 9:30 ఆర్ 10 వరకు ఒక లైబ్రరీలో ఉండి స్పెండ్ చేసి డిఫరెంట్ థింగ్స్ మీద వర్కౌట్ చేయడం అనమాట. ఒక డేలో కంప్లీట్‌గా అన్ని రకాల ఏరియాస్‌ని టచ్ చేయాలి అననేసి. అండ్ ఈ ప్రాసెస్‌లో నాకు నిజంగా చెప్పాలంటే ఆహ్, ఇనీషియల్‌గా నేను సపోర్ట్ తీసుకున్నాను. ఈ ప్రాసెస్‌లో. సార్ సపోర్ట్ తీసుకున్నాను చెప్పాలంటే. నంబర్ ఆఫ్ థింగ్స్‌ని నేను వర్కౌట్ చేయడానికి. ఇనీషియల్‌గా నాకు ఆయన మీద కూడా చాలా కోపంగా ఉండేది. ఎలా అంటే కంప్లీట్‌గా నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇక్కడికొచ్చిన తర్వాత ఈ సిట్యుయేషన్స్ ఇలా ఉంటాయి అని చెప్పి ఒక స్టూడెంట్‌లా వచ్చినప్పుడు ఇనీషియల్‌గా నాకు కొంచెం అనిపిచ్చేది. అసలెందుకు ఈ సీరీస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని నేను తీసుకోవాలి. ఇంత పుష్ జరిగింది నాకు అని చెప్పి. బట్ తర్వాత నాకు డీకోడ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి, ఒక్కొక్కటి అదెలా జరిగిందంటే ఒక్కొక్క థింగ్ మీద నేను వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాను. లైక్ నా పర్సనల్ థింగ్స్, కోర్స్, కోర్స్ ఇంకొక మిరాకిల్ నేనిక్కడ చెప్పాలి. నేను కాలేజ్‌లో స్టార్ట్ అయినప్పుడు నేను మాస్టర్స్‌కి నాకు అడ్మిషన్ రాలేదు. బేసికల్లీ ఏంటంటే నాకు 1 ఇయర్ వీసా అనమాట. సో, ఆఫ్టర్ 2 ఇయర్స్ కంప్లీషన్ 1 ఇయర్ ఓపీటీ అయింది. ఆ తర్వాతేంటి నాకు అనంటే, ఈ కోర్స్ ట్రాన్స్‌ఫర్ అనేది నాకొక ఇండియాలో జరిగిన ట్రాన్స్‌ఫర్ మిరాకిల్ అనమాట. నేను మా మావయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా చాలా కాలిక్యులేషన్స్ చేశాను. నాకు ఎంబీఏ వద్దు. మళ్ళీ ఒక 2 సబ్జెక్ట్స్ నేను ఎక్కువ చదవాలి అని చెప్పి. తర్వాత ఒక మిరాకిల్‌గా నేను అక్కడి నుంచి ఆ ఫ్యామిలీతో ఎప్పుడైతే నేను ఆ నియర్ అండ్ డియర్‌తో వర్క్ చేసి అక్కడ 1 ½ మంత్ నేను చాలా స్టేబుల్‌గా ఉన్నానో, నిజంగా చెప్పాలంటే అసల ఆ సిట్యుయేషన్‌లో ఉండలేము. బట్ ఆ 1 ½ మంత్ నేనెంత వర్కౌట్ చేశాను వాళ్ళతో ఉండడానికి అనంటే, కంప్లీట్‌గా సరెండర్ అయిపోయి, ఎమోషన్స్‌ని పక్కన పెట్టి, వాళ్ళెన్ని నన్నెలా అంటే, "నువ్వు ఒక మెడిటేషన్ చేయొద్దు, స్పిరిచ్యువల్ వర్క్ చేయొద్దు" అన్న ఆ ప్రాసెస్‌లో కూడా నేనేది క్వెషన్ చేయకుండా, చాలా స్టేబుల్‌గా వాళ్ళతో వర్కౌట్ చేసిన తర్వాత, వెంటనే నేనిక్కడికొచ్చి నేను కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత కోర్స్ చేంజ్ అయింది. అది మిరాకిల్ అనమాట. ఎలా అంటే, అప్పటి వరకు ఒక కొత్త కోర్స్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. బట్ వాళ్ళు చెప్పారు ఇది అవుతదా లేదా మాకు తెలీదు అని. ఫైనల్లీ ఏంటంటే చాలా మంది మూవ్ అయిపోయారు వేరే అదర్ కాలేజెస్‌కి. సబ్జెక్ట్స్ వేస్ట్ అయిపోతే వేస్ట్ అయిపోయింది. మాస్టర్స్ కావాలి మాకు ఎంబీఏ కాదు అని. అది మిరాకిల్‌గా ఎలా జరిగింది అనంటే, అసలు వెంటనే నేను ఇక్కడికి రాగానే కోర్స్ ట్రాన్స్‌ఫర్ జరిగింది. ఒక నియర్ అండ్ డియర్‌తో మళ్ళీ నాకు రూమ్ సెట్ అయిందనమాట. చాలా క్లోజ్‌గా ఉన్న నా క్లాస్‌మేట్స్‌తో నేను ఉండడం. సో, అప్పుడు నాకు అర్థమైంది. ఈ ఫార్ములా ఈ ప్రాసెస్‌లో నాకు ఇనీషియల్‌గా సార్ చాలా గైడెన్స్ అనమాట. చాలా సపోర్ట్ చేశారు స్పిరిచ్యువల్ ప్లానింగ్‌లో. అలా నియర్ అండ్ డియర్‌తో వర్క్ చేయడము, చాలా పేషెన్స్‌తో ఉండడం కానీ, కొన్నిసార్లు ఆయన కూడా వదిలేసారు చెప్పాలంటే. మేబీ నాది ఇండివిడ్యుయల్‌గా రెడీ అవ్వడానికి కావచ్చు. ఈ ప్రాసెస్‌లో నిజంగా ఒక్కొక్కసారి వదిలేయడమే కరెక్ట్ ఏమో అనిపిచ్చేది నాకు. లేదంటే నేను మళ్ళీ సపోర్ట్ తీసుకోవాలి అనుకున్న ప్రాసెస్‌లో ఉండేదాన్ని. ఈ సోల్ ప్లాన్‌కి గైడ్ చేయడం కానీ, 'ఓక్లహోమా 6' ప్రాజెక్ట్స్ కానీ, నా మైండ్‌తో చాలా సార్లు నేను ఏది చెప్పినా ఇదంతా బయట జరుగుతుంది కాదు. నీ థాట్సే అనేవాళ్ళు. ఎన్ని సార్లు జరిగేదంటే నేను ఏది షేర్ చేసినా ఈవెన్ నేను ఏదైనా మెయిల్ చేసినా కూడా, "నువ్వు చెప్తున్న ఏ ప్రాబ్లమ్ కూడా ప్రాబ్లమ్ కాదు. అసలది ప్రాబ్లమే కాదు. ఫస్ట్ నీ మైండ్‌తో నువ్వు వర్క్ చెయి. నీ థాట్స్ మీద వర్క్ చెయి" అనేవాళ్ళనమాట. ఒక్కొక్కసారి అసలు నాకు ఆ పేషెన్స్ ఉండేది కాదు. ఎలా అనిపిచ్చేదంటే, నా ప్రాబ్లమ్ ఇక్కడ కదా స్టార్ట్ అయింది. నా కోర్స్‌తో ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. లేకపోతే నా ఫ్యామిలీతో ఇలా ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందో, లేకపోతే ఇంకొకటి బయట థింగ్సో, ఒక పార్ట్ టైమ్ ఇలా ఉండేది. కానీ ఏది నేను చెప్పినా కూడా ఈవెన్ స్పిరిచ్యువల్ వర్క్‌లో కూడా సార్ నాకు ఒకటే చెప్పేది, "ఫస్ట్ వర్క్ ఆన్ యువర్ థాట్స్. నీకు కనిపించేవి ఏది అంతా కూడా ఇల్యూషనే" అని చెప్పేవాళ్ళు. సో, ఈ ప్రాసెస్‌లో నాకిది అర్థం అవ్వడానికి ఆల్‌మోస్ట్ నాకు 1 ఇయర్ పట్టింది. సో, ఏదైతే అది చెప్పిందో నేను అర్థం చేసుకోవడానికి. ఈ 24 అవర్స్ వర్క్ స్టార్ట్ చేయడం మేబీ నియర్ అండ్ ఇయర్ వర్క్ షీట్, సోల్ ప్లాన్. సో, కాంబినేషన్‌లో ఈ ప్రాసెస్‌లో నాకు సపోర్ట్ చేసింది స్పిరిచ్యువల్‌గా సార్ చాలా సపోర్ట్ చేశారు. గైడెన్స్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు నేను అంత సపోర్ట్ తీసుకోవట్లేదు. ఇంతకు ముందు కంటే చాలా ఇండివిడ్యుయల్‌గా రెడీ అయ్యాను. అండ్ నాకే అనిపించట్లేదు లోపల. ఓకే. నేను మేనేజ్ చేసుకోగలను అనిపించింది. ఆల్‌మోస్ట్ ఒక మేబీ ఒక 4, 5 మంత్స్ నుంచి ఆల్‌మోస్ట్ నేను నాకు నాకు నేనుగా వర్కౌట్ చేస్తున్నాను రిమైనింగ్ థింగ్స్ మీద. యెస్ సార్.
అండ్ నా ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చేసి ఓక్లహోమాలో పిరమిడ్ రావాలి. నేను పిరమిడ్ కడతాను అని నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఈవెన్ సింధనూరులో కూడా ఓక్లహోమాలో పిరమిడ్ రావాలి. అది నాకు ఫస్ట్ వచ్చిన ఇంట్యూషన్ ఎక్స్పీరియన్స్. దానికి నేను ఎంత సపోర్ట్ చేయాలి అనేది నేను 100% సపోర్ట్ చేస్తాను ఈ ఓక్లహోమా పిరమిడ్కి. అండ్ అట్ ద సేమ్ టైం యుఎస్లో ఇక్కడ మెంటల్ హెల్త్ అవేర్నెస్ అనేది ఇది చాలా జరగాలి. మైండ్ఫుల్నెస్ దీని మీద ఈ ప్రాసెస్లో ఇక్కడ వాళ్ళకి నేను ఎంత సపోర్ట్ చేయగలను విత్ మెడిటేషన్, స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ వాట్ ఎవర్ ద ఆర్ట్స్, మ్యూజిక్తో నేను ఈ యుఎస్లో ఉన్న ఆల్మోస్ట్ ఈ మెంటల్ హెల్త్ ఇల్నెసెస్ మీద వర్క్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ ఇక్కడ ఒక మనకి సేమ్ స్పిరిచువల్ టాబ్లెట్స్ లాగే ఒక లైఫ్ స్టైల్ మెడిసిన్ అనేది స్టార్ట్ అవ్వాలి. కౌన్సిలింగ్ సెంటర్ ఓక్లహోమాలో కౌన్సిలింగ్ సెంటర్ రావాలి. లాస్ట్ టైం సార్ వచ్చినప్పుడే అనుకున్నాము. అంటే అప్పుడు వచ్చిన డిస్కషన్స్ ఆ ఎనర్జీలో ఒక సెంటర్ రావాలని అనుకున్నాము. సో ఇక్కడ ఒక స్పిరిచువల్ సెంటర్ రావడానికి అండ్ ఇక్కడ నేను చాలా స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేస్తున్నాను ఒక గ్రూప్ రావాలి అని చెప్పేసి. ఆ పిరమిడ్కి నేను ఎంత సపోర్ట్ చేయగలనో చేస్తాను. అండ్ ఇక్కడ ఏవైతే కేసెస్ ఉన్నాయో మనకి ఈ మైండ్ రిలేటెడ్ ఇష్యూస్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడానికి అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. యాజ్ వెల్ యాజ్ నేను కంప్లీట్గా నా డ్రీమ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఫాలో అవుతున్నాను. ఆ టైంకి ఆ ఎక్స్పీరియన్సెస్ నాకు ఏదైతే వస్తాయో అవి సపోర్ట్ చేయడానికి నేను 100% రెడీగా ఉన్నాను. యాజ్ వెల్ యాజ్ మన స్పిరిచువల్ టాబ్లెట్స్ యాజ్ లైఫ్ స్టైల్ మెడిసిన్. ఇక్కడ మనకి ఆ లైఫ్ స్టైల్ మెడిసిన్. సో అలా బేసికల్లీ ఇక్కడ ఏంటి అంటే మెంటల్ హెల్త్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తది. సో, ఆ హోలిస్టిక్ సెంటర్స్ దాంట్లో నేను రెడీగా ఉన్నాను వర్క్ చేయడానికి. So thank you, Anushka, for giving a detailed account openly and frankly. And సో మాస్టర్స్ బేసిక్గా అబ్రాడ్కి వెళ్ళాలి అని ఒక డ్రీమ్ లాంటిది మనకు వచ్చినప్పుడు ఆ డ్రీమ్తో వెళ్ళిపోవడం అనేది ఖచ్చితంగా అది ఒక చాలా పెద్ద సాహసమే. అన్లెస్ మనకి స్పిరిచువాలిటీ మీద ఆ పాత్ మీద 100% నమ్మకము అండ్ మనకు ఉంటే తప్ప మనం చేయలేము దాన్ని ఈజీగా. వరస్ట్ కేసులో ఎప్పుడు అది ఏదైతేనా తప్పితే వచ్చేసి మళ్ళీ మన పని మనం హ్యాపీ చేసుకుంటాము అనే ఒక కామన్ సెన్స్ బ్యాకప్ ప్లాన్ వెనకాతలు ఉంటే అప్పుడు ఎంతైనా మనం ముందుకి వెళ్ళొచ్చు ఈజీగా. ఈ కేసులో పర్మనెంట్గా వెళ్ళిపోవడం అనే ఒక కాన్సెప్ట్ అవడం వల్ల ఇది మనం ఒక డిఫరెంట్ డైమెన్షన్ నుంచి చాలా జాగ్రత్తగా టఫ్నెస్ అన్నీ మనం అర్థం చేసుకోవాలి. మన ఎస్టాబ్లిష్ చేసింది ఒకటి ఆన్లైన్ సపోర్ట్, 2 ఆన్ అండ్ ఆఫ్ వెళ్ళి 10 రోజులు 4 రోజులు చేసి వచ్చాడు. ఇట్స్ నాట్ పర్మనెంట్లీ షిఫ్ట్ యాక్చువల్లీ. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఉదయాకి చాలాసార్లు యూరోప్లో జాబ్ వచ్చినట్టుగా వెళ్ళిపోతున్నట్టుగా తనకు వచ్చింది. నేను అప్పుడు అనుజతో మాట్లాడమని చెప్పాను. మాట్లాడితే షీ గేవ్ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ థింగ్స్ హౌ థింగ్స్ విల్ బి అని. సో ఇక్కడ ఒక కంట్రీకి వెళ్ళిపోవడంలో ఆ కంట్రీలో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ మన సర్వైవల్ ఆ కంట్రీకి మనం ఏదైతే చేస్తామో అది దాగి ఉంది అందులో. ఇప్పుడు మామూలుగా అయితే అదే ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్లో 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా చేయనంత వర్క్ చెప్పాలంటే ఒక లామలో జరిగింది. స్టార్టింగ్ తను డబ్బులు కూడా లేని పరిస్థితుల్లో తను అప్పు చేసి మరీ ఈ వన భోజనాల్లోని దీపావళి ప్రోగ్రాంలోని స్టాల్స్ పెడితే వాటి నుంచి కనెక్షన్ వచ్చి కల్చర్ నుంచి కనెక్షన్ వచ్చి మొన్న నేను వెళ్ళినప్పుడు హిందూ టెంపుల్లో ప్రోగ్రాము. అంటే ఒక ఏరియాలో ఒక పిరమిడే కట్టాలి అనే ఒక ఆలోచన మీద గట్టిగా నిలబడ్డము. దానికి కావాల్సిన ఫార్ములా థింగ్స్ కింద అన్నిటిని ఒకటి మూవ్ చేయడము అండ్ లోకల్గా సెషన్స్ పెట్టడం
అంతేకాకుండా తను డెన్వర్ ఒకసారి, ఆస్టిన్ ఒకసారి అట్లా యాహ్! ధ్యాన్మా చక్రం మెగా మెడిటేషన్ సమ్మిట్‌లో అండ్ ఒక అమెరికన్ కూడా రోజు జాయిన్ అవుతారు డైలీ మెడిటేషన్స్‌లో. షీ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ అనమాట. సో, నాకేంటంటే ఈ ఎక్స్‌పీరియన్సెస్ నేను అందరికీ ఇలా తీసుకోమని చెప్పను. బట్ నా విషయం కంప్లీట్‌గా డిఫరెంట్. ఐ మీన్ స్పెషల్ కేస్ ఇది. నేను ఈ స్పిరిచ్యువల్ ప్లాన్‌ని ఆల్మోస్ట్ నా ఆర్ట్ ఆఫ్ లివింగ్ దగ్గర నుంచి నేను స్కిప్ చేస్తూ వచ్చాను. నాకు కంప్లీట్‌గా ఒక స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్సెస్‌ని ట్రస్ట్ చేసొచ్చాను. అండ్ ఇదేమంత ఈజీగా జరగలేదు నాకు. కాకపోతే ఇది నా పర్పస్ అని నాకు అర్థమైంది. బట్ అందరికీ అలాంటి పర్పస్ ఉండకపోవచ్చు. లైక్ విజిటింగ్ పర్పస్ మీద రావచ్చు కొంతమంది. కొన్ని మంత్స్ స్పెండ్ చేసి అది వాళ్ళకి చాలా ఈజీగా ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఇంకా చేయగలుగుతారు. ఒక 6 మంత్స్ వచ్చిన వాళ్ళకేంటంటే ఏ బర్డెన్స్ ఉండవనమాట. చదువుకోవడం ఉండదు, అసైన్‌మెంట్స్ ఉండవు. ఇవేమీ ఉండవు. సో, వాళ్ళేంటంటే జస్ట్ వాళ్ళొస్తారు, వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళేంటంటే జస్ట్ వచ్చి ఆ పర్పస్‌లో అలా వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ నాదేంటంటే స్పెషల్ కేస్. చాలా లెర్నింగ్స్ నాకు పర్సనల్ లెర్నింగ్స్ కూడా దీంతో లింక్ అయ్యి ఉన్నాయి. అండ్ నేను అది తీసుకున్నాను కాబట్టి మేబీ ఇంత హార్డ్‌గా జరిగిందేమో ట్రాన్స్‌ఫర్మేషన్. అండ్ ఇది ఇంకా ప్రాసెస్‌లో ఉంది. బట్ నేను ఎప్పుడైతే ఇదంతా ఒక ఓకే. సోల్ అనేది ఏ లైఫ్ టైమ్‌లో అయినా సరే ఒక ఎక్స్‌పీరియన్స్ अब्रॉड చేయాల్సిందే गोल्ड అని मास्टर्स की ग्रुप जो लोग फॉरेन कंट्री जाके प्रचार करेंगे उन लोग का हर सैटरडे को मीटिंग होता है। సో సారీ అన్మ్యూట్. సో ఇక్కడ తను స్టాల్స్ పెట్టడం కానీ ఇలా ఒక సింగిల్ మ్యాన్ ఆర్మీలా స్టార్ట్ చేసి కోర్స్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ సర్వైవల్. ఒక్కొక్కటి చేసినప్పుడు దాని నుంచి తనకి కొత్త రూమ్ సెట్ అవ్వడమో లేకపోతే ఒక పార్ట్ టైం జాబ్ రావడమో పార్ట్ టైం జాబ్ పోవడము డబ్బులు ఏదో రకంగా సెట్ అవ్వడము అలా వితౌట్ లోను అండ్ వితౌట్ బ్యాక్ ఎండ్ మనీ తను ఇటు మదర్ నుంచి మామయ్య నుంచి కొంత ఫ్రెండ్స్ నుంచి మొత్తానికి అలా 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 మేనేజ్ చేసేప్పటికి షీ పెయిడ్ ద ఫీ అండ్ దెన్ మేనేజ్ ద మంత్లీ థింగ్స్ అండ్ ఫైనల్లీ ఆల్మోస్ట్ ఇంకొక 2-3 మంత్స్లో కోర్సు కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈ ఒక్లహోమా అనే ఒక సిటీలో ఎవ్వరు మెడిటేటర్స్ లేరు. ఇంతకుముందు ఉన్నారు చాలా మంది. బట్ వాళ్ళు ఎవరు కూడా ఇంత డైనమిక్‌గా, ఇంత డెడికేట్‌గా చేయలేదు. బట్ నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక పిఎస్ఎస్ఎం గ్రూప్ స్టార్ట్ అయిపోయి ఒక్లహోమాకి అండ్ అందులో అమెరికన్ రావటం వల్ల అసలు ఇంతోటి ఇయర్స్‌లో అమెరికన్ వచ్చింది ఒక్క ర్యాలీ ఏరియాలో జేమ్స్ పార్కర్ అనే వ్యక్తి మాత్రమే. దాని తర్వాత ఐ సా ఎన్ అమెరికన్ కమింగ్ ఇన్ ఒక్లహోమా సిటీ. ద రీజన్ బిహైండ్ షీ వెంట్ విత్ దట్ నేచర్ ఫ్లో. నేచర్ నుంచి ఎన్ని రకాల అవకాశాలొస్తే పడుతూ లేస్తూ ఆ అవకాశాలన్నీ కూడా తను తీసుకొని డెడికేటెడ్‌గా స్పిరిచువల్ వర్క్ చేయడం వల్ల అండ్ ఆ స్టాటిక్ డైనమిక్ కాన్సెప్ట్‌ని పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయడము. అందువల్లే ఐ థింక్ ఈ గాట్ ఇన్ అమెరికన్ అని అనుకుంటాను ఇక్కడ నేను చెప్పాలంటే. అండ్ సో ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి అబ్రాడ్ పర్మనెంట్‌గా వెళ్ళిపోవడం అనే ప్రాసెస్‌లో ఖచ్చితంగా అదేం స్మూత్‌గా ఉండదు. ఎందుకంటే నేను యూకే వచ్చిన తర్వాత కూడా నాకు ఓవరాల్‌గా ఆహ్, ఎగ్జామ్స్ అన్నీ రాసి కంప్లీట్ చేయడం అస్సలు నాకు చుక్కలుగా అనిపించాయి చెప్పాలంటే. ఎన్నో సార్లు అలా వదిలేసి వెళ్ళిపోవాలనుకునేవాడిని. నా వల్ల అవుతదా అనుకునేవాడిని. ఎంతో ప్రెషర్ ఉండేది. డిసర్టేషన్స్ అవన్నీ పెద్ద పెద్ద డిసర్టేషన్స్ సబ్మిట్ చేయడం. పైగా ఫైనాన్షియల్ టెక్నాలజీ విచ్ ఈస్ టోటల్లీ ఆఫ్ ద గ్రౌండ్. 3 మంత్స్ అయితే అసలు ఏం మాట్లాడుతున్నారో, ఇక్కడ పైథాన్ లాంగ్వేజ్ రాస్తే అది ఎక్కడికెళ్తది అసలు? ఈ బ్యాక్ ఎండ్‌లో రాయడం ఏంటి? ఫ్రంట్ ఎండ్‌లో రావడం ఏంటి? అది అస్సలు నాకు అర్థమయ్యేది కాదనమాట. అలాంటిది ఇంక క్రమేపీ ఐ కంప్లీటెడ్. ఈ ప్రాసెస్‌లో ఏమైంది? ఓవరాల్‌గా ఐడియా ఎస్టాబ్లిష్ చేయడము. దాని ద్వారా బుద్ధ పౌర్ణమి స్టార్ట్ చేశాము. ఎంతోమంది అంతవరకు ధ్యాన ప్రచారం లండన్‌లో ఉంటే, మేము మాంచెస్టర్‌లో ఉండడం వల్ల ఇంచుమించు ఒక 15-20 ప్లేసెస్‌లో అడిషనల్‌గా ఇప్పుడు ఈరోజు పిఎస్ఎస్ఎం కమ్యూనిటీస్ తయారయ్యాయి. లాట్ ఆఫ్ వర్క్ హ్యాపెండ్. యూకే అండ్ యూరోప్ ఛానెల్స్ అని. సో, ఇక్కడ నాకు వెళ్ళాలని స్ట్రాంగ్‌గా నేచరు మామూలుగా పుష్ చేయలేదు. ఒక జబ్బొచ్చింది. సెల్ ఫోన్ చాలా సార్లు పోయింది. సో మెనీ ఎక్స్‌పీరియన్స్ వచ్చాయి. ఇంక నాకు నెక్ థ్రోట్ సిట్యుయేషన్ వచ్చేసిందింక.
అలాంటి పరిస్థితుల్లోనే నేను వెళ్ళాను నిజానికి యూకేకి. సో, అలా వెళ్ళడం వల్ల ఎళ్ళిన తర్వాత ఏమంత స్మూత్‌గా లేదు. ఎవ్రీ మంత్ ఫైనాన్సెస్ మేనేజ్ చేయాలి. మినిమమ్ 1.5 లాక్ మనీ కావాలి ఓవరాల్‌గా అండ్ ఫీజులు. సో, ఇంట్లో ఏ సపోర్ట్ లేదు. మనీ ఏమి ఇంట్లోంచి డే 1 వచ్చినప్పుడు మాత్రమే మనీ అడ్జస్ట్ అయ్యాయి. ఇంకా ఆ తర్వాత అంతా కూడా అప్పే చెప్పాలంటే. ఇప్పటికి కూడా దాదాపు 95 లాక్స్ అప్పుంది. బట్ ఆఫ్‌కోర్స్ ఐ హావ్ కాన్ఫిడెన్స్ సమ్‌హౌ ఏదైనా క్లియర్ చేసేయగలుగుతామని. అండ్ అందువల్ల ఫుల్ టైమర్‌గా ఎవరైనా ఇక్కడికి రావటం అనేది జరుగుతున్నప్పుడు మాత్రం మేము ఎవరైతే ఫుల్ టైమర్స్‌గా ఇక్కడికి వచ్చి ఉంటున్నామో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతది. దానికి ఏమేమి ముందుగా చేయాలి ఇండియాలోనే అనే దాన్నయితే ఖచ్చితంగా గైడ్ చేయగలుగుతాము. ఇక్కడికొచ్చిన తర్వాత సఫర్ అవ్వకుండా. అండ్ ఒకప్పుడులా కాదు. అప్పుడు ఎవరు లేరు. ఇప్పుడైతే ఆల్రెడీ అట్‌లీస్ట్ కొంతమంది ఉన్నాం కాబట్టి మినిమమ్ మనల్ని అర్థం చేసుకొని అదేంటి అని ఒక స్పిరిచ్యువల్ గైడెన్స్ మనం ఇవ్వగలిగినా వాళ్ళు ఎప్పటికప్పటికే దినదినగండం ఇలా ఉన్న టైం అయితే గడిచి ఓవరాల్‌గా మనం చేయాలనుకున్న స్పిరిచ్యువల్ వర్క్‌ని ముందు కంప్లీట్ చేసేయగలుగుతాము. డివైన్ వర్క్. ఆ తర్వాత ఇక నేచరు మనకెక్కడ డిసైడ్ చేస్తే అక్కడ. ఇప్పుడు మేము కూడా వై జంక్షన్‌లో ఉన్నాం. ఎందుకంటే స్టూడెంట్ వీసా అయిపోయింది. ఇంకొక నెక్స్ట్ 1 ఇయర్‌కి వీసా అయిపోద్ది. ఇప్పుడు మళ్ళా ఏదో ఒక వీసా వస్తేనే ఇక్కడ మళ్ళా కంటిన్యూ అవ్వగలం. ఇక్కడ స్పిరిచ్యువల్ వర్క్ ఉంటే కంటిన్యూ అవుతాం. లేకపోతే ఉట్టిగా మళ్ళీ ఇండియా వచ్చేయడమే. జరిగిన దాంట్లో కష్టపడ్డామా? ఏం జరిగిందా అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ సీ ఓన్లీ ధ్యాన ప్రచారం జరిగిందా లేదా మన వల్ల. ఒక్క వ్యక్తి మన నుంచి నేర్చుకొని వాడు వండర్‌ఫుల్‌గా తయారైనా వాడికి నేర్పడం కోసం మనం వెళ్ళామనుకోవాలి అంతే. దట్ ఈస్ హౌ ఐ ట్రైన్డ్ బై పత్రి సార్. అయితే అందరూ అలాగే ఉంటారని నేను అనుకోను. ఉండాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇండివిడ్యువల్ గెయిన్ అనేది ఎప్పుడూ ఉంటది. అనుష ఓవరాల్‌గా తను చెప్పిన ఎక్స్‌పీరియన్స్‌లో మనం ఎన్నో సార్లు ఏంటంటే థింగ్స్‌ని రకరకాలుగా కంఫర్ట్ జోన్‌లో పోస్ట్‌పోన్ చేసుకొని వెళ్ళిపోతాం. ఆ ట్రూ ఎంలైటన్‌మెంట్ తీసుకోకుండా. దుప్పటి కప్పేసి కింద చెత్త ఉన్నట్టు ఉంటది లైఫ్. ఏ రోజైతే యూనివర్స్ తాలూకు ఎక్స్‌పీరియన్స్ అన్ని మనం స్ట్రాంగ్‌గా ఫాలో అవుతామో అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా ఆహ్, మనలో ఉన్నటువంటి ఆ ఇన్నర్ ఇగోస్‌తో మనం ఫేస్ టు ఫేస్ అవుతాము. ఫేస్ టు ఫేస్ అయినప్పుడు మనలో ఆ రియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్‌గా వస్తది. సో, ఈ ప్రాసెస్‌లో తను తాను ఒక కొలిమిలో కాల్చిన గడ్డి మీద సమ్మిడి దెబ్బలు పడినట్టు అంతా ఫేస్ చేసిందని చెప్పాలి. నో డౌట్ అబౌట్ ఇట్. అంటే దాని రిజల్ట్ కూడా ఉంది. సో, ఏం పొందిందనేది ఇప్పుడు తెలుసు. ఇప్పుడు అక్కడ కంటిన్యూ అవుతేనే సక్సెస్ అయినట్టు, ఇండియా వచ్చేస్తే ఫెయిల్ అయినట్టు కాదు. అండ్ ఒక ఫార్ములా రాయడంలోనే నేర్చుకోవడం వల్ల ఎప్పుడు ప్రాబ్లమ్ వచ్చినా బాధపడినా గానీ, తిరిగి ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో కూర్చొని డే ప్రోగ్రాము, వీక్లీ ప్రోగ్రామ్, మంత్లీ ప్రోగ్రామ్ ఎప్పుడైతే రాస్తదో ఇమ్మీడియేట్‌గా మిరాక్యులస్‌గా ఏదైతే అడ్డంకి ఉందో అది ఆటోమేటిక్ క్లియర్ అయిపోతది. సో, మనకి స్పిరిచువాలిటీ అనేది, ధ్యానం అనేది, స్పిరిచువల్ విజ్డమ్ అనేది, స్పిరిచువల్ వర్క్, సర్వీస్ అనేది అదే మనకి ఆస్తి. అదే ఎప్పటికైనా మనల్ని ఓవరాల్‌గా నిలబెడతది ఒక దగ్గర. ఇంకా మొమెంటరీగా మనం ఫేస్ చేసే పెయిన్స్, ఇబ్బందులు అవన్నీ ఒక గైడెన్స్ లేకపోవడం వల్ల వచ్చినియి అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు నాకు తెలిసి మేబీ నా పర్సనల్ లైఫ్ నుంచి అనుషాని చూసిన దాన్ని బట్టి మొన్నటికి మొన్న డాక్టర్ దేవి ఫేస్ చేసిన కొన్ని థింగ్స్ ఇక్కడ. ఇలాంటివన్నీ చూసిన తర్వాత నాకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ముందుగానే. వచ్చిన తర్వాత కూడా డే 1 నుంచి అసలు ఎలా ఉండాలి? ఇలాంటియన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే అనుభవమే జ్ఞానంలాగా మరింతగా క్లారిటీ వచ్చింది. అయితే ఆ క్లారిటీ అందరికీ ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే ఇండివిడ్యువల్‌కి కర్మానుసారే బుద్ధి బాధపడితేనే గాని బాధపడదన్నట్టు వాడికేదైనా జరిగితేనే వాడికి ఎన్‌లైటన్‌మెంట్ ప్లస్ వాటి ద్వారా కమ్యూనిటీలో కొంతవరకు జరుగుతది అనుకునేది రాసిపెట్టున్నప్పుడు మన ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా వాడికి పనికి రాకపోవచ్చు. నారాయణ అంటే వాడు నారా అని చచ్చిపోతున్నాడు. అట్లా ఏంటంటే బట్ ఆహ్, బ్యాక్‌గ్రౌండ్ ఏమీ లేకుండా స్పిరిచువాలిటీ మీద టోటల్ బిలీఫ్ లేకుండా వెళుతుంది కేవలం ధ్యాన ప్రచారంకి అనే క్లారిటీ లేకుండా కేవలం అనుభవాలతో వచ్చేయడం అనేది మాత్రం చాలా పెద్ద కత్తి మీద సాము.
తనకు చేసింది చేయడం వల్ల అయితే చాలా సఫర్ అయింది. బట్ దాని నుంచి చాలా కమ్యూనిటీ వర్క్ జరిగింది. అస్సలు ఎక్కడ మిగతా ఏరియాలతో తీసిపోయినంతగా కమ్యూనిటీ వర్క్ అయితే పక్కాగా జరిగింది. సో పర్మనెంట్‌గా షిఫ్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళ తాలూకా కేసు ఎంటైర్‌లీ డిఫరెంట్. అది ఇండివిడ్యువల్‌కి మారుతది. దానికి ముందు నుంచి చాలా ప్రిపరేషన్ కావాలి. డౌన్ టు ఎర్త్ అట్‌లీస్ట్ గ్రౌండ్ లెవెల్‌లో ఫైనాన్స్ దగ్గర నుంచి, ఎమోషనల్ సపోర్ట్ దగ్గర నుంచి ఏం జరిగినా కూడా చేయాల్సినంత చేసేసి వచ్చేస్తాము అన్నటువంటి ఒక ప్రిపరేషన్ దగ్గర నుంచి సో మెనీ థింగ్స్ ఉంటాయక్కడ. అవి లేకపోతే మనం బాధే ఓవరాల్‌గా ఎక్కువ కనిపించొచ్చు మేబీ. బట్ వాటెవర్ ద టాస్క్ వి టుక్ అది ఫైనల్‌గా కంప్లీట్ చేసే వస్తాము. అండ్ యాహ్! సో దీస్ ఆర్ ఆల్ మై థాట్స్. సో యాహ్! ఇంకెవరైనా ఏదైనా అడగాలంటే అడగొచ్చు. ఇందాక తను చివరిలో చెప్పినయన్నీ కూడా నా క్వెషన్సే తనకి. అవి ఒక్కొక్కటి తను ఆన్సర్ చేసింది. థాంక్ యూ అనుష ఫర్ దట్. యాహ్! ఓవర్ టు గ్రూప్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరికైనా ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా అండి? డౌట్స్ ఏమైనా ఉన్నాయా అండి? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అనుష గాని, జీకే సార్‌ని గాని. ఓకే. ఓకే. ఎవరికేమి డౌట్స్ లేనట్టుంది సార్. క్లోజ్ చేద్దామా? యాహ్! వన్స్ అగైన్ థ్యాంక్ యూ అనుష. థాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ థాంక్స్ యూ ఫర్ అనుష. షేరింగ్. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుష. చాలా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంటే మా బాబు కూడా అక్కడే ఉన్నాడు. అన్ని కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పటికీ అది ఒక మంచి బేస్మెంట్ అవుతుంది. లైఫ్‌లో ఒక మంచి స్థితికి వస్తారు. అది స్పిరిచువల్ దీంట్లో ఉన్నారు కాబట్టి చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందనేది ఒక తల్లిగా నా యొక్క నమ్మకం. మీరందరూ కూడా ఒక మంచి గురువు గారి అండర్ గురువులో ఉన్నారు కాబట్టి లైఫ్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందని నా నమ్మకం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అనుష. థ్యాంక్ యూ మేడం. కానీ అందరూ వెళ్ళిపోయాక మాట్లాడారు. ఓకే. అనుష వెళ్ళిపోయింది. సార్ వెళ్ళిపోయారు. ఓకే. అడిగినప్పుడు మాట్లాడలేదు. పర్వాలేదు. థ్యాంక్ యూ మేడం. మీ బాబుతో మేము రెగ్యులర్‌గా టచ్‌లోనే ఉన్నాం అసలు. చాలా బాగా చేస్తున్నారు నవ్యతో కలిసి ఇప్పుడు. నవ్య, అవునా? గీత మేడము తను ముగ్గురు కలిసి చాలా బాగా ఆహా! చేస్తున్నారు అసలు. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నాడంట. మమ్మీ నేను ఉన్నానంటే ఇందులోకి రా అంటే ఏదో ఎవరితోనో మాట్లాడాలి అని అందులో ఓకే. ఉన్నాడు. వర్చువల్ ఆఫీస్‌లో ఉన్నారనమాట. వర్చువల్ ఆఫీస్‌లో ఉన్నాడు. అదే. అమ్మో! అనూష అవన్నీ వింటుంటే వీళ్ళు అమ్మకి చెప్పరు కదా అన్నీను. ఇలాంటివన్నీను నాకు నేను బ్యూటీ క్లినిక్‌లో ఉన్నప్పుడు ఆ పిల్లలు చెప్తుండేవారు. అందుకే మా అమ్మాయికి నేను పంపించలేదు. మ్యారేజ్ చేసుకొని వెళ్ళింది. వీడు మాత్రం ఇంకా పంపించామన్నమాట. అబ్బాయి కాబట్టి. ఓకే. సరే అమ్మా అయితే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. యాహ్! ఓకే థ్యాంక్ అమ్మా. యూ సో మచ్. ఓకే అమ్మా. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్. మ్యామ్. నెక్స్ట్ థ్యాంక్స్ వీక్ యా. మళ్ళీ కలుద్దామండి. అంత లోపల మీకు ఏవైతే మేము చెప్పామో అవి చేయడానికి ట్రై చేయండి. 2 minutes వీడియో కూడా పెట్టా నేను. సో అందరూ 2 minutes వీడియో చేయాలి.